Adab to all our well-wishers and those who listen to us. We sincerely apologize for the vulgarity in this podcast. Our intention has always been to bring something fresh to you guys. Moving forward, we promise that whether our podcasts are lengthy or short, they will never cross the line into vulgarity. Thanks to all our well-wishers who have been there with us throughout the journey. I am Likith. This is Saket. Let's begin the podcast on Laila. లైలా మూవీ స్టార్ట్ చేయకముందు Yes. విశ్వక్సేన్ మీకు తెలుసో లేదో దీని గురించి ఒక ఇట్లా అపాలజైజ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టాడు. పోస్ట్ పెట్టాడు. ఎస్, అసలు మూవీ ఎంత షిట్ అయితే కానీ యూ హ్యాడ్ టు అపాలజైజ్. అండ్ దట్ టు విశ్వక్సేన్ ఈజ్ అపాలజైజింగ్. హూ డజంట్ అపాలజైజ్ ఫర్ జాక్ షిట్. ఏదో కాంట్రవర్సీ అయితే యూ యూజువల్లీ అపాలజైజ్. నువ్వు మూవీ కోసం ఐ విల్ నెవర్ డూ దిస్. I will never do this. I'm really sorry. ఏదో మనిషిని చంపేసినట్టే. I heard from Ram Venkata Shekhar it's not his cup of tea. అండ్ అసలు ఎన్ని మీమ్స్ కి గురి చేసింది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది అది. ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది. ఆబ్వియస్లీ రామ్ వెంకట్ శ్రీకర్ రివ్యూ చూడండి, ఇట్స్ వెరీ ఫనీ. ఎస్, RVS రివ్యూ ఆన్ గలాట తెలుగు. ఆన్ గలాట తెలుగు ఇస్ లైక్ ద కలీజ్ మోస్ట్ ఫన్నీయెస్ట్. ఈవెన్ రాగడి రివ్యూ, బార్బెల్ రివ్యూ, బార్బెల్ కూడా పెట్టాడా లైలా? పెట్టినట్టున్నాడు అందరిది. ఎవ్రీబడి హూ రివ్యూడ్ అంటే ఎట్లా అంటే దాన్ని మూవీని తీసుకొని ఒక మూవీ పోస్టర్ అయితే దాన్ని ఇట్లా చించి దాని భోగిమంటల్లో వేసి ఆ యాష్ని తీసుకొని దాంతో గోడల మీద రక్కి ఆ గోడను పగలగొట్టి అసలు ఫుల్ టు రేజ్ మోడ్ లోకి వెళ్ళారు. ఎగ్జాక్ట్లీ. సో ఆఫ్ కోర్స్ వీఆర్ గోయింగ్ టు బి రివ్యూయింగ్, టాకింగ్ అబౌట్ ఆబ్వియస్లీ నీకు అండ్ విశ్వక్సేన్ కి 5 times అది బయాస్ ని తీసుకొచ్చావు నువ్వు రివ్యూ కి. బయాస్, యు హావ్ టు బి వెరీ అన్బయాస్డ్. అసలు ఆ ఫైట్ అయినట్టు నాకు తెలిసి సగం మంది జనాలు తెలియదు. ఏమైందంటే విశ్వక్సేన్ పుట్ అప్ అ స్టోరీ టాకింగ్ షిట్ అబౌట్ బార్బెల్ బిర్యానీ, సేయింగ్ దట్ ఇట్లా బార్బెల్ ఏదో సమ్ ట్రైలర్ అనాలిసిస్ ఏదో పెడితే వీళ్ళకి అసలు సినిమా తీయడం రాదు, వీళ్ళు మాట్లాడతారు సమ్ ఇట్లా ఏదో సమ్ స్టార్ ఎఫ్ స్టార్ ఇట్లా ఏదో సంథింగ్ ఏదో పెట్టి తిట్టాడు అనమాట. తిడితే నేను సర్కాస్టిక్ గా పెట్టా దట్ ఇట్లా నేను నీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వినా, నేను ఆ సినిమా పోయి నేను ఐ వాంటెడ్ అ రీఫండ్ ఆర్ సంథింగ్ ఏదో ఇట్లా పెట్టినా. బికాస్ జెన్యున్లీ వెరీ డిగ్రీ కావాలి, రివ్యూ ఇవ్వాలంటే సంథింగ్ ఏదో ఉండాలి, ప్రతిసారి బయటకు వచ్చే డిగ్రీలు చూపించాలి. కరెక్ట్, క్వాలిఫికేషన్ ఉండాలి రివ్యూ ఇచ్చే వాళ్ళకి, అది ఇది అంటే. మరి బయట మైక్ పట్టుకున్న వాళ్ళందరినీ నువ్వు పోయి క్వాలిఫికేషన్ అడుగుతావా? దట్ సార్ మీరు ఇంటర్ఫేలా గెట్ లాస్ట్, మీరు అసలు మాట్లాడదు మైక్ ముందు, అదేంది లాజిక్ అది ఇది అని చెప్పి నేను స్టోరీ పెట్టినా. అండ్ లాస్ట్ కి నేను ఆబ్వియస్లీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అదే టైంలో చూసిన కాబట్టి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూసినప్పుడు నాకు అనిపించింది దట్ ఏమంటారు, నాకు రీఫండ్ కాలేదు సంథింగ్ ఏదో పెట్టినా, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. విశ్వక్సేన్ DM లోకి వచ్చాడు బికాస్ విశ్వక్సేన్ ట్యాగే ఉన్నాడు దాంట్లో. సో నా DM లో ఏమంటారు ఇట్లా థ్రెట్ చేస్తున్నాడు అనమాట, ఇట్లా ఫిల్మ్ నగర్కి రా చూసుకుందాం, నేను నిన్ను అనలేదు బేబీ అది ఇది అని చెప్పి. అంటే నేను అన్నా హి వాస్ ప్రాక్టీసింగ్ ఫర్ లైలా. అప్పుడు ఆ రోల్ చేస్తుండేది. ఎగ్జాక్ట్లీ, ఇట్ వాస్ మెథడ్ యాక్టింగ్ త్రూ Instagram స్టోరీస్. సో హీ సెడ్ నువ్వు ఫిల్మ్ నగర్ రా చూసుకుంటా, నేను నిన్ను అనలేదు బేబీ, నీ వీడియోస్ నాకు ఇష్టమే. ఏమన్నాడు అంటే నేను నిన్ను అనలేదు, ఇంకెవరినో అంటే నువ్వెందుకు డిఫెన్స్ వస్తున్నావు అది ఇది అంటే, నేనన్నా నేను నిన్ను స్పెసిఫికలీ అనలే, అనాలంటే నేను 1,00,000 అనొచ్చు బికాస్ అన్ని లఫుడ్ సినిమాలన్నీ చూసాను. నువ్వు అన్ని చూసినట్టున్నావు. అన్ని చూసినట్టున్నా. ఐ థింక్ ఐ డెంట్ వాచ్ అది అర్జున కళ్యాణం, యాక్చువల్లీ గుడ్, అది చూడలేదు. గామి చూసాను నేను. గామి ఇన్ఫాక్ట్ ఏంది కామిక్ కాన్ కి వెళ్ళినప్పుడు గామి ఫస్ట్ అన్వీల్ చేసినప్పుడు నేను ఎక్సైట్ అయ్యి నేను ఇంకో 2-3 తీసుకుపోయినాను గామికి. అండ్ ఆ సినిమా వాజ్ గుడ్ ఓన్లీ. గామి చూసిన, ఏంది అది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎవడు చూడలేదు, అది చూసిన. మొన్న మెకానిక్ రాకీ ఆ లఫుడ్ సినిమా అది చూసిన థియేటర్ పోయి. ఐ సా దట్ ఫిల్మ్. ఎన్ని సినిమాలు చూసి మళ్ళీ నా Instagram DM కోసం. ఎనీవే, బట్ దిస్ షుడ్ హ్యాపెన్ బిట్వీన్ విశ్వక్సేన్ అండ్ మీ. అది నా Instagram ఫాలో అయ్యే ఎవరికైనా తెలుస్తుంది కానీ బట్ ఇంకెవరికి ఐడియా లేదు. ఆ బయాస్ అయితే తీసుకొని రాలేదు. లేదు, అబ్సల్యూట్లీ తీసుకొచ్చా. లేదు, ఆ బయాస్ తీసుకొచ్చినా తీసుకురాకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్ బికాస్ ద ఫిల్మ్ ఇస్ సో ఆఫుల్ దట్ నేను ఆ బయాస్ తీసుకొచ్చి నేను ఏదో విశ్వక్సేన్ బూతులు తిట్టాలి లేకపోతే ఏదైనా అనాలి అవసరం లేదు.
ఎనీబడి హూస్ ఈవెన్ అ ఫ్యాన్ విల్ షిట్ ఆన్ ఇట్. ఆబ్వియస్లీ. అండ్ నీకే ఎక్కువ రైట్ ఉంది, నువ్వు అన్ని మూవీస్ చూసావు కదా విశ్వక్సేన్, నేనైతే అన్ని చూడలేదు అసలు. చూడలేదు. అండ్ ఇన్ఫాక్ట్ చూడని వాళ్ళని ఏమన్నాడు, బట్ చూసి నేను యాక్చువల్లీ నేను ఆ సినిమా గురించి మాట్లాడి లేకపోతే ఆ సినిమా గురించి నేను ఏమి పోస్ట్ పెట్టలేదు అది ఇది. నా డిఎంలోకి వచ్చి నన్ను ఫిల్మ్ నగర్ రా మన ఇద్దరు అంటే నాకు తెలిసి మేము ఫిల్మ్ నగర్ రా అందరం కలిసి చూద్దాం మనం ఈసారి సినిమా అన్నాడేమో తెలియదు. బట్ ప్రీమియర్ పిలుస్తుండే మేబీ థ్యాంక్ఫుల్లీ ఐ డిడ్ంట్ గో. అయితే దెన్ ఆల్ ఆఫ్ దట్ షుడ్ హ్యాపెన్. సో కట్ టు విల్ అండ్ మెకానిక్ రాకీ, సారీ కొంచెం స్టార్టింగ్ లో మెకానిక్ రాకీ అప్పుడే కదా ట్రైలర్ ఎందుకు అనాలిసిస్ చేస్తున్నారు అని చెప్పి ఫుల్ ఇట్లా విశ్వక్సేన్. మెకానిక్ రాకీ ట్రైలర్ కాదు, ఐ థింక్ దేవరాదో లేకపోతే సలార్దో ఏదో సమ్ ట్రైలర్ ది బార్బల్ బిర్యానీ అనాలిసిస్ పెట్టాడు అనమాట. ఆ ట్రైలర్ లో ఇది బాలే, ఐ థింక్ కల్కి అనుకుంటా. కల్కిలో అది కాదు, రాగడిని సమ్ ఆ క్లిప్ వైరల్ అయింది కదా, రాగడి అడుగుతా ఉంటాడు సమ్ క్వశ్చన్, అప్పుడు చెప్తే ట్రైలర్లు ఎందుకు మీరు ఇస్తున్నారు అని చెప్పి, అది నాకు తెలిసి మెకానిక్ రాకీ ప్రమోషన్స్ అప్పుడు అనుకుంటా. అదయ్యింది. బట్ ఈవెన్ దానికి ముందు ఈ రచ్చ అంతా అయ్యింది, స్టోరీ పెట్టాడు, స్టోరీ కూడా అయింది అబౌట్ బార్బల్ బిర్యానీ రివ్యూయింగ్ కల్కి ట్రైలర్. కల్కి ట్రైలర్ లో ఉన్న షార్ట్స్ ని డ్యూన్ తో కంపేర్ చేసి అది ఇది చేసి కొంచెం క్రిటిసిజం ఇచ్చాడు. ఆబ్వియస్లీ విశ్వక్సేన్ కేమ్ టు ద ఫోర్ ఫ్రంట్, is the defense man of Tollywood. He started shouting on Barbel. అది మేబీ ఇంకే దేని మీద కోపంతో మనం తిట్టాడేమో తెలియదు కానీ, బట్ దట్స్ వాట్ హ్యాపెండ్. దిస్ మెకానిక్ టైం అప్పుడు సమ్ రాగడి ఏదో అడుగుతా ఉంటాడు, నేను ఆ క్లిప్ చూసా, ఆ ఇంటర్వ్యూ చూసా అనమాట. రాగడి ఈజ్ అనదర్ యూట్యూబర్ బై ద వే. రాగడి క్వశ్చన్ అడుగుతాడు ఇట్లా, దిస్ ట్రైలర్ అదే ట్రైలర్ రివ్యూస్ ఎందుకు అంటే విశ్వక్సేన్ క్లోజ్అప్ ఉంటుంది, చెప్తా ఉంటాడు ఇట్లా ఇట్లా ట్రైలర్ కి రివ్యూ చేయొద్దు అండ్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ ఎట్లాగో ట్రైలర్ పెట్టేది మూవీ చూడడానికి అని మొత్తం చెప్తాడు. ఓకే కట్ జూమ్ అవుట్ అవుతుంది, విశ్వక్సేన్ కార్ మీద కూర్చొని ఉంటాడు, నేనేం పక్కన వాళ్ళందరు కింద కూర్చుంటారు, నేను వాడు కూడా కింద కూర్చున్నాడేమో అనుకున్నా, జూమ్ అవుట్ అయితే ఏదో కార్ మీద కూర్చొని ఉంటాడు. కార్ మీద ఆ ప్రమోషన్స్ మెకానిక్ రాకీ అని చెప్పి వాడిని కార్ మీద కూర్చోబెడతారు, పక్కన వాళ్ళందరూ చైర్ల మీద కూర్చోబెడతారు. ఈ ఎఫర్ట్ ఆ సినిమాలో తీసింటే అట్లీస్ట్ ఏమైనా ఉంటుండే. విశ్వక్సేన్ ఒక్కడు కార్ మీద ఇట్లా కూర్చొని వెరీ ఫనీ. అంటే ఏంది సినిమాకి తగ్గట్టు గామికి కొండ మీద కూర్చొని. సో మూవీ స్టార్ట్స్, ఇప్పుడు మూవీలోకి వస్తాం. సో వీఆర్ గోయింగ్ టు గో ఇంటూ, మీవే స్కిప్ చేసి ఉంటారు ఇదంతా. లేదు నాకు తెలిసి ఇదే చూస్తారు, దీని తర్వాత చూడరు జనాలు. డ్రామా గురించి మాట్లాడతారు, ఇంకో మసాలా చెయ్యి. అయితే సో లైలా బిగిన్స్, ద మూవీ స్టార్ట్స్ విత్ అ కిడ్. దానికంటే ముందు ఇఫ్ యు నోటీస్ మాస్కా దాస్ బోలో, మాస్కా దాస్ అని విశ్వక్సేన్ వస్తుంది, లోగో వస్తుంది. అండ్ యూజువల్లీ మూవీస్ లో ఏంటి ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ పడినాక హీరో పేరు వస్తుంది. దీంట్లో ఫస్ట్ ద ఫస్ట్ టైటిల్ మాస్కా దాస్ అండ్ దాని తర్వాత నేను దాని తర్వాత పెట్టుకో కదా, దాని ప్రొడక్షన్ అన్నీ వస్తాయి, దాని తర్వాత ప్రొడక్షన్ మ్యూజిక్ ఉంటది కదా, ఆబ్వియస్లీ ఓన్లీ యానిమేషన్ ఉంటది, దాని తర్వాత మాస్కా దాస్, దాని తర్వాత టైటిల్ వస్తుంది. బట్ మాస్కా దాస్ ఫస్ట్ ఐ థింక్ మేబీ థియేటర్ లో జనాలు వచ్చే వాళ్ళకి కొంచెం బ్రేక్ ఇద్దాము, వాళ్ళు దాని తర్వాత ఎట్లాగో లోపలికి దూరే వాళ్ళకి ఇది స్కిప్ అయిపోతుంది అని చెప్పి పెట్టారు. మరి దిస్ టైమ్ మాస్క్, అంత ముందు వరకు సినిమాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ హిమ్సెల్ఫ్ కాల్స్ మాస్కా దాస్ పెట్టేసుకున్నాడు సినిమాలో. ఫలక్నామా దాస్ తనదే మూవీ, దాంట్లోనే దాని నుంచి మాస్కా దాస్ స్టార్ట్ చేసిండు. ఇప్పుడు దీంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఏమొస్తుంది, మాస్కా దాస్ బోలో క్లాస్ కా బాస్. నువ్వు ఇంకేదైనా చెప్పు, నువ్వు క్లాస్ కా బాస్, మే స్పేస్ కా దాస్, ఏమన్నా చెప్పి రెండు కలిపి కొడతాడు బాస్ సంథింగ్. అదే మాస్కా దాస్ క్లాస్ కా బాస్, అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. మాస్కా దాస్, మాస్ అండ్ క్లాస్ రెండిటికి బాస్ అట్లే వస్తుంది. అది వాట్ ఎవర్ నాన్ సెన్స్. బేసికలీ హీ హిమ్సెల్ఫ్ ఇస్ ట్యాగింగ్ దట్ నేనే మాస్కా దాస్, నేనే క్లాస్ కా బాస్. అంటే వేరే హీరోలు పెట్టుకుంటారు స్టార్లు అది ఇది, నువ్వు సీదా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో గుసాయిస్తున్నావు దాన్ని. ఏం మాత్రం ఎవ్రీ టైం విశ్వక్సేన్ ఏదన్నా కొంచెం స్లో మోషన్ వచ్చింది అరే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి సంబంధమే లేదు అది. నువ్వు నీ క్యారెక్టర్ పేరు సోను మోడల్, వాట్ ఎవర్ దట్ ఈస్, అది సోను మోడల్ క్యారెక్టర్ కి ఏదైనా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టచ్చు కదా, ర్యాండమ్లీ మాస్కా దాస్ వస్తుంది. మనం ఈ రివ్యూ మొత్తంలో విశ్వక్సేన్ పేరు వచ్చిన ప్రతిసారి ఎగ్జాక్ట్లీ. ఇట్స్ లైక్ ఎట్లా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏది హరిహర వీరమల్లులో ఫైట్ చేస్తున్నాడు అనుకో, సో పవర్ స్టార్ అని వస్తే ఎట్లుంటది. కొమరంపులి
ఎగ్జాక్ట్లీ కొమరంపల్లిలో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ పవర్ స్టార్ వచ్చి సీదా హరిహర వీరమల్లో ఇట్లా అవునులే కత్తి ఫైట్ చేస్తుంటే వస్తే ఎట్లుంటది, వియర్డ్ ఉంటది అది, రెండింటికి సింక్ లేదు, అది క్యారెక్టర్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాదు కదా అది. సో ఎనీవే, సో ఇట్ స్టార్ట్స్ విత్ అ కిడ్ who is very much into makeup. Yeah. Okay. He's a curly hair boy who is roaming around with brushes. Okay. So automatically you know there is a lot of depth to the character. Main character చిన్నప్పటి నుంచే పెయింట్ బ్రష్ చేసుకొని అది ఇది వాళ్ళ ఫాదర్ వదిలేస్తారు, అది కూడా చూపిస్తారు. yes, వాళ్ళ ఫాదర్ sad, it's sad and the kid is handling brushes which is even sadder. more sad. Already even sadder. So it starts with the sad point. వాళ్ళ అమ్మ అండ్ కొడుకు ఇద్దరు ఉంటారు. అండ్ ద కిడ్ ఈస్ డూయింగ్ ఇట్లా అందరు అక్కడ వచ్చిన చుట్టాలందరికి ఇట్లా మేకప్ ఏదో సమ్ పెయింట్ ఏదో వేస్తా ఉంటాడు, ఇట్లా బ్రషింగ్ ఏదో వేస్తా ఉంటాడు. సో పీపుల్ నచ్చుతుంది. సో హీ ఈస్ వెరీ ఫ్యాసినేటెడ్ బై బ్రషెస్ మేకప్ అన్నమాట. అండ్ దెన్ కట్ టు లైలా టైటిల్ పడదు, కట్ టు ఫ్యూ ఇయర్స్ లేటర్. అక్కడ ఇఫ్ యూ నోటీస్ చిన్నపిల్లోడిని క్యాచ్ చేస్తారు, విచ్ ఇస్ అంటే చైల్డ్ విశ్వక్సేన్ అనుకో. చైల్డ్ విశ్వక్సేన్ కి కర్లీ హెయిర్ ఉంటది, రైట్, విశ్వక్సేన్ లాగే ఉంటాడు, కరెక్ట్. అండ్ దెన్ అడల్ట్ విశ్వక్సేన్ వస్తుంది, వాడికి ఇట్లా స్మూత్ అయిపోతుంది జుట్టు. వాడు సరిపోతా శనివారంలో క్యారెక్టర్ తను చేస్తాడు, సో స్మూత్ అయిపోతుంది మొత్తం జుట్టు. మళ్ళీ అగైన్ అడల్ట్ వచ్చేసరికి మళ్ళీ కర్లీ అయిపోతుంది. ఐ థింక్ ఇట్స్ స్ట్రైట్నింగ్. ఇట్స్ a straightening product. అనిగిపోతుంది. ఎగ్జాక్ట్లీ యా, మేబీ అక్కడ బ్రాండ్ ఇంటిగ్రేషన్ ఉంది, వాళ్ళు మర్చిపోయారు మధ్యలో, బికాస్ అంతా జొమాటో కూడా ఒక చోట వస్తుంది. ఎనీవే నేను చెప్తా. సో దెన్ అడల్ట్ ఫ్యూ ఇయర్స్ లేటర్, దట్ ఈస్ మై ఫేవరెట్ స్లైడ్ సినిమాల్లో. ఫ్యూ ఇయర్స్ లేటర్, ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ కుడ్ బి 10 or it could be 100 also. What is few years later, who knows. Few years later, so the kid is in young age. So వాళ్ళ అమ్మ ఇట్లా కంటికి ఇట్లా పెట్టి ఇట్లా సర్ప్రైజ్ అని చూపిస్తే లైలా బ్యూటీ పార్లర్ అని ఒకటి ఓపెన్ చేస్తుంది వాళ్ళ అమ్మ. సో హీఈస్ వెరీ హ్యాపీ, ద కిడ్ ఈస్ వెరీ హ్యాపీ. ఐ డోంట్ నో, అంటే సినిమాలో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయరు దట్ ద కిడ్ యాక్చువల్లీ వాంటెడ్ అ బ్యూటీ పార్లర్. ఎప్పుడు అడిగినట్టు ఉండదు, హీఈస్ జస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకప్. వాళ్ళ అమ్మ కొనిచ్చేస్తుంది బ్యూటీ పార్లర్. వాట్ ఇఫ్ యూస్ లైక్, లేదు నాకు ఊరికే ఇంట్రెస్ట్ ఉండే, ఎందుకు హాబీలాగే ఉండే, బాగుండే, you made it a profession now. ఇప్పుడు నేను ఏంది పార్లర్ పెట్టి రన్ చేయాలా నేను? సో పార్లర్ ఓపెన్ చేస్తుంది, హీఈస్ వెరీ హ్యాపీ, ద కిడ్ ఈస్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ కట్ టు ప్రెసెంట్ టైం కి వస్తుంది. ప్రెసెంట్ టైం కి వచ్చినప్పుడు అందరు లేడీస్ అక్కడ దే ఆర్ ఫైటింగ్ అన్నమాట. పార్లర్ లో దే వాంట్ టు గెట్, ఈ మూవీలో చాలా ఎక్కువ అవుతుంది, విమెన్ ఫైటింగ్ men fighting over Vishwaksen. Women fighting over Vishwaksen. Everybody is fighting for Vishwaksen. Yeah. I think they are all producers who want their money back. అయితే సో ఆ పార్లర్ లో విమెన్ అంతా ఫైట్ చేస్తూ ఉంటారు ఒకరి మీద ఒకరి పడి. దే వాంట్ టు గెట్, అంటే సోను మోడల్ ఈస్ ద head of that parlor. So Sonu Model makeup obviously is incredible. So he's the most bestest. ఇంకా సూపర్లేటివ్ డిగ్రీ ఏమని వేసుకో. సో అక్కడ లేడీస్ అందరూ ఫైట్ చేస్తూ ఉంటారు టు గెట్ సర్వీస్ డన్ బై సోను మోడల్. అండ్ దెన్ కట్ టు ఇంట్రొడక్షన్ వస్తుంది, సాంగ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వక్సేన్ స్టైలింగ్ ఎవరు చేస్తారో ప్లీజ్, ఇఫ్ హీస్ డూయింగ్ ఇట్ హిమ్సెల్ఫ్ హీ షుడ్ స్టాప్ డూయింగ్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏనో టాటూలు వేసుకుంటాడు, ఇక్కడ సోను కిల్లర్ అనేదో ఉంటది. వాట్ ఈస్ సోను కిల్లర్? లవ్ వాళ్ళ అమ్మ పేరు ఉంటది అనుకుంటా, లైలా లవ్ ఏదో సమ్ లైక్ వెరీ అగ్లీ టాటూస్. దాని తర్వాత ఇక్కడ రోజ్ ఏదో ఉంటది, చెవుకి ఏదో వేసుకుంటాడు ఇట్లా ఒక మెటల్ టైప్ ఏదో ఒకటి ఉంటది. అది ఇయర్ రింగ్ లా కూడా ఉండదు, అది ఎట్లుంటది అంటే 300 లో విలన్ లా ఉంటాడు. ఇట్లా చెవుకి ఏదన్నా ఇట్లా ప్రొటెక్షన్ వేసుకుంటారు చూడు, చెవుకి ఏం అవ్వకూడదు, నా చెవు నాజుగ్గా ఉంది అని చెప్పి ఇట్లా చెవుకి ఒక కవరింగ్ లాగా ఉంటది. అది ఇట్స్ లైక్ అ మెటల్ కవరింగ్, 2 pieces ఉంటాయి, అగ్లీ అది. అండ్ దెన్ టాటూస్ ఉంటాయి విచ్ ఆర్ ఆబ్వియస్లీ బ్యాడ్. అండ్ దెన్ చొక్కాలేమో ఫుల్ రంగ్ బిరంగి వేసుకుంటాడు, కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ లో గెలుస్తాడు. హిస్ షర్ట్ హ్యాస్ ఎవ్రీ కలర్. అండ్ దెన్ స్పెక్స్ పెట్టుకొని ఉంటాడు. ఆ స్పెక్స్ కూడా ఇట్లా సిల్వర్ వేర్ ఉంటాయి చూడు, ఇట్లా మనము ఏదైనా స్క్రాప్ యార్డ్కి వెళ్తే దొరుకుతుంది చూడు, అట్లాంటిది ఏదో పెట్టుకొని. దాంట్లో నుంచి ఏమైనా కనబడుతుందా? ఎందుకు పెట్టుకున్నా? ఐ థింక్ దట్స్ వై హీ హాస్ అ డాగ్. ఆ డాగ్ గైడ్ చేస్తూ ఉంటాడు. అరే నువ్వు ఎక్కడ పోతున్నావు చూసుకొని పోరా. సో ఆ ఇంట్రొడక్షన్ షాట్ లో డాగ్ కూడా ఉంటది.
స్పెక్స్ ఉంటది, స్పెక్స్ ఉంటాయి, ఫుల్ సిల్వర్ ఉంటది, ఏం కనపడుతుందో లేదో ఎగ్జాక్ట్లీ పూర్తిగా సిల్వర్ ఉంటుంది అవి. దేర్ ఇస్ నో గ్లాస్ ఐటమ్ ఫర్ దట్. అండ్ దెన్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు, అండ్ సైడ్ లో దెర్ ఆర్ విమెన్ షౌటింగ్. ఆఫ్ కోర్స్ సోను టచ్ చేస్తే ఫీలే వేరు అని చెప్పి ఫుల్ వస్తుంది, సాంగ్ వస్తుంది, అండ్ దెన్ ఇట్లా పాట వస్తుంది అనమాట. ఇట్స్ అ సాంగ్, దట్స్ ద ఇంట్రొడక్షన్ సాంగ్ ఆఫ్ విశ్వక్ సేన్. సో విశ్వక్ సేన్ ఎంట్రీ అవుతుంది. దెన్ విశ్వక్ సేన్ అక్కడ లోపల కూర్చొని బ్యూటీ పార్లర్ లో కొంతమందితో మాట్లాడుతూ ఉంటాడు. ఒక లేడీ ఉంటుంది, స్పెసిఫికల్లీ ఒక లేడీ వస్తుంది, వచ్చి నాకు మా నాన్నది ఆయిల్ బిజినెస్ ఉంది, ఆమె వచ్చి జస్ట్ ఊరికే నాకు ఐబ్రోస్ కావాలి అంటది. అక్కడ కాదనుకుంటా, అక్కడే స్టార్టింగ్ లోనే నాకు ఆయిల్ బిజినెస్ ఉంది, అది ఫెయిల్ అవుతుంది, నేను ఓన్లీ ఐబ్రోస్ చేయించుకుంటా ఈసారి అంటే. ఈజ్ లైక్ ఎందుకు ఐబ్రోస్ ఒకటే, ఎందుకు అన్ని చేయించుకో, నీకు పైసలు లేవు అది ఇది అంటే. లేవు పైసలు లేవు, మా ఆయన మొత్తం అన్ని ఆయిల్ బిజినెస్ సరిగా నడవట్లేదు అది ఇది అంటే. విశ్వక్ సేన్ సీదా 2 లక్షలు డిపాజిట్ చేస్తాడు. ఐ థింక్ దట్ ఈస్ అన్ యాడ్ ఫర్ యూపీఐ. అప్పుడు యూపీఐ చేయడం అనుకుంటా, ఏదో సమ్ పంపిస్తాడు, ఆమె క్రెడిట్ అయినట్టు కనిపిస్తుంది. ఇంట్లో నాకు తెలిసి నెట్ బ్యాంకింగ్ యాప్ లో పంపించినట్టు, ఎందుకంటే కొంచెం ట్యాక్స్ కూడా ఉంటుంది దాంట్లో. 2 lakhs ఉంటుంది, 2,06,000 సంథింగ్ ఏదో ఉంటుంది. ఆర్టీఎఫ్ఎస్ లో పంపించండి, మెసేజ్. దట్స్ గవర్నమెంట్ ప్రొపగండా. అయితే 2 లక్షలు వేసేస్తాడు సీదా. దిస్ ఇస్ అ కస్టమర్ ఇన్ హిస్ షాప్ అంతే. వాళ్ళిద్దరి మధ్య ఏం దే డోంట్ షో దట్ వాళ్ళిద్దరి మధ్య ముందు నుంచి బ్రదర్ అంటా ఉంటాడు, బట్ హీ కాల్స్ ఎవ్రీబడి అక్క. దాంట్లో ఏముంది. సో ఆమె 2 లక్షలు ఇచ్చేస్తే ఆమె ఇట్లా ఫుల్ ఎమోషనల్ అయ్యి థ్యాంక్ యూ రా 2 లక్షలు అంటే. బేసికలీ ఏం ఐడియా ఇస్తాడంటే దట్ నువ్వు ఆయిల్ అమ్ము, బట్ ఆయిల్ మీద నా ఫేస్ పెట్టి అమ్ము, నా ఫేస్ పెట్టి అమ్మితే అందరు కొనేస్తారు అంటారు. గాడ్ నో, ఒక బ్యూటీ పార్లర్ నడిపే వ్యక్తి వెరీ ఫేమస్ ఈ మూవీలో. yes ఫేమస్ in the sense every girl in the movie knows him. Yes, absolutely. There is no girl that doesn't know him, that also doesn't love him. Yes. he's and incredibly popular a Secunderabad area. He keeps Grand Mass nunchi 6 to 60 everybody falls for him. So it has a little bit of fantasy genre as well. అయితే 2 లక్షలు ఇచ్చేస్తాడు, ఆమె ఫుల్ టియరీ అవుతుంది. అండ్ దెన్ షీ టేక్స్ ది ఐడియా దట్ ఇట్లా ఓకే ఆయిల్ వాట్ ఎవర్ ఆయిల్ దే ఆర్ సెల్లింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఎంత వేగ్ గా చెప్తుంది అంటే ఆయిల్ బిజినెస్ సరిగ్గా లేదు అని చెప్తుంది. ఏం ఆయిల్ కూడా తెలియదు, కుకింగ్ ఆయిల్ అంటే కుకింగ్ ఆయిల్ అవ్వచ్చు, పారాషూట్ ఏదైనా అవ్వచ్చు, షీ జస్ట్ ఇస్ ఆయిల్ బిజినెస్ అంటది. సోను ఐడియా ఏమి ఇస్తాడు అంటే దట్ ఇట్లా నువ్వు నా ఫోటో పెట్టుకున్నాము ఫుల్. హౌ ఇస్ హీ ద బెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఎగ్జాక్ట్లీ ఫర్ ఆయిల్? ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్. ఫస్ట్ హెయిర్ ఆయిల్ అనుకుంటే ఓకే, వాడి పార్లర్ కి సంబంధించింది. ర్యాండమ్లీ వాళ్ళు కుకింగ్ ఆయిల్ కూడా అమ్ముతారు, వాళ్ళు క్లీనింగ్ ఆయిల్ అమ్ముతారు, వాళ్ళు బాత్రూమ్ ఆయిల్ అమ్ముతారు. అదే మనం చూసాం కదా, సత్యదేవ్ ఏదో అమీర్పేట్ లో సమ్ జిఆర్ఈ కోచింగ్ కి వాడి బ్రాండ్ అంబాసిడర్. నువ్వు ఎందుకు కొంటావు? సత్యరాజ్ నువ్వు ఎందుకు కొంటావు? నువ్వు వాడెందుకు? సత్యరాజ్ సెల్లింగ్ జిఆర్ఈ అయితే నేను ఎందుకు తీసుకుంటా? సత్యరాజ్ అండ్ జిఆర్ఈ ఆర్ నాట్ డిఫరెంట్ వరల్డ్స్ అవి. సినిమాలో కూడా దే ఆర్ షోయింగ్ సోను మోడల్ యాజ్ అ బ్యూటీషియన్. ఇప్పుడు అతని ఫేస్ పెట్టి ఎవరైనా ఆయిల్ అమ్మితే ఎందుకు అది సెల్ అవుతుంది? దెర్ ఇస్ నో రైమ్ ఆర్ రీజన్. హి జస్ట్ సేస్ నువ్వు పెట్టి అమ్ము, సికింద్రాబాద్ మొత్తం ఉంటది అని చెప్తాడు. హైదరాబాద్ ఇచ్చిపాడు సికింద్రాబాద్ అంటాడు. మోస్ట్ ఇరిటేటింగ్ డైలాగ్. ఇచ్చిపాడు సికింద్రాబాద్ ఏందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. దెన్ ఈ సీన్ అంతా అవుతుంది. బేసికలీ ఆ లేడీస్ అందరూ ఈ డిస్కషన్ అయితే అవుతా ఉంటది. దెన్ దేర్ ఇస్ వన్ లేడీ దట్ కమ్స్, లైన్ బ్రేక్ చేసుకుంటూ వస్తుంది అన్నమాట. వచ్చి షీఈ్ లైక్ నాకు అన్ని సర్వీసులు కావాలి అంటే, ఎవరు మేడం మీరు అంటే, నేను ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవడో పోలీస్ ఆఫీసర్ వాళ్ళ వైఫ్, నేను ఎస్ఐ వాళ్ళ వైఫ్, నేను నువ్వు నన్ను పైసలు అడుగుతావు అది ఇది అని చెప్పి కొంచెం రుబాబ్ చేస్తుంది అన్నమాట. రుబాబ్ చేస్తే అక్కడ కూర్చున్న అటెండెంట్ ఏమో లోపల పోయి సోనుకి చెప్తాడు, సోను ఆగ్రాబాయ్ అని చెప్పి. యాక్చువల్ ఎస్ఐకి ఇంకో వైఫ్ ఉంటది, ఆమెకు ఫోన్ చేస్తాడు. ఇద్దరు తెలుసు సోను మోడల్ నోస్ ఎవ్రీ వుమన్ ఎగ్జాక్ట్లీ. సో హీ కాల్స్ అప్ that other lady, the first wife comes. He can break a lot of marriages. He has all the databases. I think main business adena telsi, breaking marriages. So he calls up the main wife. వాళ్ళిద్దరు ఆ పార్లర్ దగ్గరికి వస్తారు. వాళ్ళిద్దరు జుట్లు గర్ల్స్ ఫైటింగ్. ఇట్స్ అసలు హిలేరియస్ కామెడీ for 5-year-olds who have no business watching this film.
సో విమెన్ ఫైటింగ్ Women ఆబ్వియస్లీ జుట్లు ఇట్స్ వెరీ ఫనీ, కొట్టుకుంటున్నారు bro. జుట్లు పీక్కొని ఇట్లా కొట్టుకుంటా ఉంటారు. వాడ Funny, bro. వాడ ఇంక్రెడిబుల్ పీక్స్ కామెడీ. ఆహా. సో వాళ్ళిద్దరు ఫైట్ చేస్తా ఉంటారు. అప్పుడు ఎస్ఐ వస్తాడు. ఆహా. పృథ్వీ కదా పృథ్వీ ఎస్ఐ. పృథ్వీ ఎంట్రీ సీన్ ఉంటది వేర్ హీ గోస్ టు సునిషిత్ ఏదో ఇంటర్వ్యూ ఇస్తా ఉంటాడు సునిషిత్ కదా సునిషిత్ ఈజ్ ఇన్ దిస్ మూవీ హీస్ దేర్. దే బేసికలీ ఆ మీమ్ సునిషిత్ మీమ్ ఏదైతే ఉందో వేర్ హీస్ జనాలు తెలియకపోతే సునిషిత్ అని ఒకడు ఉన్నాడు. హీ గివ్స్ ర్యాండమ్ ఇంటర్వ్యూస్ ఆన్లైన్ సేయింగ్ దట్ ఇట్లా నేను బాహుబలిలో నన్నే మెయిన్ లీడ్ అన్నారు, నేను అది రిజెక్ట్ చేసిన ఆఫర్, ఇట్లాంటివన్నీ చెప్తాడు అనమాట. సో అతన్నే లిటరల్లీ తీసుకొచ్చి సినిమాలో కూడా అదే చెప్పిస్తున్నారు. దెర్ ఇస్ నథింగ్ మోర్ దట్ దే డూ. దాంట్లో కూడా హీఈస్ జస్ట్ సేయింగ్ నాకు ఇట్లా కల్కిలో నాకు ప్రభాస్ వచ్చి అడుక్కున్నాడు, నాకు లీడ్ రోల్ ఇచ్చేసి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అది ఇది అని చెప్తా ఉంటాడు అనమాట. అది ఆయన ఏమంటారు క్లెయిమ్ టు ఫేమ్. హీఈస్ నోన్ ఫర్ బుల్షిటింగ్ త్రూ అవుట్ ది ఇంటర్నెట్. సో అతన్ని తీసుకొచ్చి సినిమాలో పెడతాడు. సో సునిషిత్ ఉంటాడు. సునిషిత్ ని ఈ మన ఎస్ఐ ఇంటర్వ్యూ ఇట్లాగే ఏదో ఇస్తూ ఉంటే పోయి కొడతాడు. ఎందుకు కొట్టాడు అంటే సునిషిత్ ఏదో చెప్తాడు దట్ ఇట్లా ఈ ఎస్ఐ పోస్టింగ్ వాడు అంతకుముందు నా దగ్గర బాత్రూమ్ క్లీన్ చేసేవాడు, నా రికమెండేషన్ మీద వాడు ఎస్ఐ అయ్యాడు సంథింగ్ కొడతాడు. ఓకే సునిషిత్ ట్రాక్ అక్కడ. అండ్ సునిషిత్ ఐ థింక్ నిలువెత్తు నిదర్శనం ఫేక్ ఇట్ టిల్ యు మేక్ ఇట్ అంతే. అట్లని చెప్పిండు వాడిని పాపులర్ చేసిండు. ఇప్పుడు మూవీలో ఉన్నాడు. హీ హాస్ అ రోల్ ఇన్ ద ఎంటైర్ ఫిల్మ్. అండ్ ఇట్లాంటి వాళ్ళని లెజిటమైజ్ చేసి సినిమా దాని తర్వాత మళ్ళీ తిట్టుకుంటారు దట్ ఎందుకు ఇట్లాంటి వాళ్ళని. బట్ నువ్వు చూసి నవ్వుకుంటారు మంచిగా. ఎగ్జాక్ట్లీ సినిమాకి ప్రమోషన్ అయినంత వరకు దే విల్ యూజ్ హిమ్. దాని తర్వాత మళ్ళీ చీ ఇట్లాంటివన్నీ అంటూ ఉంటారు. సో సునిషిత్ ని కొడతాడు. దెన్ ద ఎస్ఐ కమ్స్ టు ద పార్లర్ దట్ హీస్ బోత్ హిస్ వైఫ్స్ ఆర్ ఫైటింగ్ అండ్ హీ డస్ ఆబ్వియస్లీ బోత్ ద వైఫ్స్ డోంట్ నో దట్ ఉన్నారు, దే బోత్ ఎగ్జిస్ట్ అనేది. సో వాళ్ళిద్దరు జుట్లు పీక్కుంటారు. పీక్కొని ఎస్ఐని మన ఎవరు పృథ్వీ ఎస్ఐ అతన్ని వదిలేసి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఈ ఫైట్ అవుతుంది. దీని తర్వాత సీన్ పృథ్వీ అక్కడ వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటాడు. పృథ్వీ లైక్ ఇదంతా చేసింది సోను మూడలా అని చెప్పి సోను మీదకి ఇట్లా వస్తాడు. అందరు ఫోన్లు పట్టుకొని అమ్మాయిలందరూ ఇట్లా ముందరకు వస్తారు. ఇట్లా ఫోన్ పట్టుకొని ఇట్లా వస్తారు. వాడు ఓకే ఓకే అంటే విశ్వక్సేన్ ఇట్లా ఇట్లా అంటాడు. ఇట్లా నడ్డి ఇస్తాడు. ఇట్లా నడ్డి ఇస్తాడు. మేబీ దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ హిస్ బ్యూటీ. నాకు తెలిసి అందరికి ఎవరికైనా మేకప్ వేయాలంటే ఫస్ట్ ఇట్లా అని ఇట్లా వేసి దాంట్లో ఇట్లా ఇస్తాడు. అండ్ ఓన్లీ గాయ్ అదేదో అమ్మాయిల వెనకాల నుంచి ఏదో ఇట్లా తోపులా. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎస్కేప్ అవుతున్నావు వాడి నుంచి. నువ్వేదో ఫైట్ కూడా చేయలేదు. అమ్మాయిల వెనకాల నుంచి నేను పెద్ద తోపు చూసావు. వీళ్ళందరి దగ్గర నా ఫ్లెక్స్ ఇస్ దట్ వీళ్ళందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి రా. ఫుల్ షో ఆఫ్ చేస్తాడు. అయిపోతుంది ఆ సీన్. దెన్ ఇది గుర్తుపెట్టుకోండి బికాస్ దీని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కూడా లిటరల్లీ ఇదే సొల్యూషన్ కింద వాడచ్చు బట్ దే డోంట్ యూజ్ ఇట్. దీని తర్వాత దెన్ ఫోన్ లో దీని తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్ వస్తుంది అంతేనా? దీని తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్ కాదు, సెకండ్ విలన్ ఎంట్రీ వస్తుంది. యాక్చువల్లీ ఇంకొకడు ఉంటాడు, వాడు మటన్ కొడతా ఉంటాడు. రుస్తుమ్ హీఈస్ రక్త చరిత్రలో ఉంటాడు. ఇఫ్ యు గైస్ నో రక్త చరిత్రలో హీఈస్ ద విలన్ హూస్ ద మెయిన్ విలన్ టైప్ వాడు. సో వాడు ఇంకోటి మూవీలో ఉంటాడు చాలా సినిమాలో ఉన్నాడు. గబ్బర్ సింగ్ లో కూడా ఉంటాడు. గబ్బర్ సింగ్ లో హీస్ ద విలన్ మెయిన్. సో రుస్తమ్ అని ఒకటి ఇంట్రడ్యూస్ అవుతాడు. వాడు విలన్ అనమాట. వాడు ఏదో మటన్ కొడతా ఉంటాడు ఆబ్వియస్లీ. అండ్ దెర్ ఇస్ వన్ గై హూ కమ్స్ 30 years ఇండస్ట్రీ. హిస్ నేమ్ ఇస్ ఆల్సో పృథ్వీ కదా, పృథ్వీరాజా ఏదో సంథింగ్. 30 years ఇండస్ట్రీ ఆయన యూ గైస్ నో. హీ కమ్స్ అండ్ ఈజ్ లైక్ నువ్వు నా మార్కెట్ లో నాకేమి రూల్స్ చెప్తున్నావు అది ఇది అని చెప్పి. బేసికలీ ఆ 30 years ఇండస్ట్రీ ఈ మన రక్త చరిత్ర గబ్బర్ సింగ్ విలన్ రుస్తుమ్ ని వాళ్ళ ఫాదర్ ని బెదిరిస్తాడు అనమాట. ఇట్లా నేను అమ్ముతా మార్కెట్ లో నువ్వేం బిక్తావు అది ఇది అని చెప్పి ఇన్సల్ట్ చేస్తాడు. సో దే బ్రింగ్ హిమ్ ఇన్. నేనేమనుకున్నా మటన్ కొడతా ఉంటారు, దే కీప్ షోయింగ్ షార్ట్స్ ఆఫ్ ఇట్లా కత్తులతో ఏదో పొడుస్తా ఇట్లా మటన్ ని కోస్తా ఉంటాడు. వీడిని చంపేస్తారేమో ఇప్పుడు ఖచ్చితంగా. ఇట్స్ విలన్ ఇంట్రడక్షన్ సీన్. దట్స్ వాట్ యూ థింక్. పనిష్మెంట్ ఏంది అంటే తీసుకుపోయి మేకల్లో పడేస్తాడు. నువ్వు ఇక్కడే ఉంటాడు. ఇదేం పనిష్మెంట్? గొర్రెల పనిష్మెంట్. గొర్రెల మంది ఉంటది అక్కడ. ఆ గొర్రెల మందులో నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి పడేస్తాడు. నాకు అర్థం కాలే. నేను అక్కడ ఏదైనా సీన్ కట్ అయింది అనుకున్నా. బికాస్ లిటరలీ ఇట్లా పడేస్తాడు, స్లో మోషన్ ఇట్లా కూర్చుంటాడు, కట్ అవుతుంది సీన్. నేను ఇదేం పనిష్మెంట్, ఇదేం విలనిజం నువ్వు పెడతాడు. బికాస్ దానికి ముందే వాడు ఇట్లా ఏదో సమ్ మేకను ఇట్లా
యా అని ఇట్లా కోస్తాడు వాడు, సగంలో వస్తాడు. సగంలో కోస్తాడు. నేను అనుకున్నా అరే అండ్ రక్తం ఇట్లా చూపిస్తా ఉంటారు, ఫ్లో అవుతా ఉంటది. నేను వచ్చా వీడేదో చాలా నరికేస్తాడు వీడు, అది టిపికల్ అనుకున్నా. బట్ తీసుకొని మేకల్లో పడేస్తాడు వాడిని. దట్స్ ద పనిష్మెంట్. Yeah. వాడు అరే ఇదేంద్ర. రుస్తుం కి పెళ్లి కూతురు ఎతుకుతా ఉంటారు. ఈజ్ లైక్ నాకు పెళ్లి కూతురు దొరకట్లేదు అండ్ he wants to get married and his father and mother are looking for brides anamata, and his father is obsessed with Chiranjeevi, the most useless track. చిరంజీవి రెఫరెన్సెస్ ఉంటాయి సినిమా అంతా ఉంటాయి for no purpose. సో చిరంజీవి అంటే ఇష్టం ఉంటది. there is a scene where ఇట్లా అమ్మాయిలు నడుచుకుంటూ వస్తా ఉంటారు అండ్ వీళ్ళ ఫాదర్ రుస్తుం వాళ్ళ ఫాదర్ ఇట్లా రిజెక్ట్ చేస్తూ ఉంటాడు అందరినీ. ద మోస్ట్ లేకి సీన్. ఇట్లాంటివి చాలా ఉన్నాయి సినిమాలో. ఇట్లా అమ్మాయిలు వస్తూ ఉంటారు, చీ యా అని ఇట్లా అమ్మాయిలు ముఖం మీద అంటూ ఉంటాడు. వాళ్ళు నార్మల్ గా వచ్చి నడుచుకుంటూ వస్తూ ఉంటారు, ఇట్లా చూసి చీ ఇట్లా క్లోజ్ అప్ గుర్తాడు. కామెడీ లాగా హీరోయిన్ ఉంటే హీరోయిన్ చిరంజీవి సినిమాలో హీరోయిన్ లాగా ఉండాలి, వీళ్ళంతా కాదు. చిరంజీవి మూవీ పేరు అయి ఉండాలి అమ్మాయికి అంటాడు. మూవీ పేరు కాదు, ఆమె పేరు చిరంజీవి మూవీ నేమ్ ఉండాలి అని చెప్తాడు వాడు. కాదు పెడతాడు అని జోక్ వేస్తారు. దే సే దట్ ఈ వచ్చే అమ్మాయి చిరంజీవి సినిమాలో హీరోయిన్ లాగా ఉండాలి అని చెప్తారు. హీరోయిన్ లా అండు చిరంజీవి మూవీ లాగా ఉండాలి అన్న సంథింగ్ అట్లేదు అంటాడు. అండ్ పేరు చిరంజీవి మూవీ పేరు ఉండాలి అంటాడు. వాట్ నాన్ సెన్స్. సో అమ్మాయి పేరు డాడీ అయితే ఓకేనా? So heroines, so if a girl's name is Stalin, then it is but literally ade antaru. I'm not making this up. ఇదేం నాన్ సెన్స్ రా boy. చిరంజీవి, నేను ఇప్పుడు చిరంజీవి సినిమాలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నా. ఆమె పేరు ఖైదీ నంబర్ 150 అయితే ఇచ్చేస్తాడు, పెళ్లి చేస్తాడు. వాట్ ఎల్స్? ఎనీవే, సో అట్లా he keeps rejecting అనమాట. సో దట్స్ అ కామెడీ సీన్ వేర్ లిటరలీ సినిమా ఇన్సల్ట్ చేస్తుంది అమ్మాయిల్ని. ఓకే, అంటే కొంచెం వాళ్ళు చూడడానికి కొంచెం నల్లగా ఉన్నారంటే వాళ్ళని, కొంచెం ఫ్యాట్ ఉంటే కొంచెం అన్ని జోక్ అనుకుంటా. ఏది ఇంకో దాంట్లో ఒక బండామ్ ఉంటది, సంథింగ్ విశ్వక్సేన్ మాట్లాడుతూ ఉంటాడు ఆమెతో. ఏమైంది ఇంత రావట్లేదు అంటే ఆమె ప్రాబ్లమ్స్ గురించి చెప్తా ఉంటది. మా హస్బెండ్ ఇట్లా నేను మరి బండగా అయిపోతున్నా అని అంటున్నాడు. అంటే విశ్వక్సేన్ మాదేదో స్కీమ్ ఉంది ఇట్లా యూ కెన్ నువ్వు తగ్గచ్చు అంటే నా వల్ల కాదు యోగా ఇవన్నీ. అంటే ఒక పని చేయి, మీ హస్బెండ్ నే వెయిట్ ఫుల్ బజ్జీలు పెట్టు, అది కనబడుతూ కిరాకుంటావు అని చెప్పి. ఇట్లాంటి అంటే దే డెంట్ లీవ్ ఎనీథింగ్. దే డెంట్ లీవ్ వుమన్, దే డెంట్ లీవ్ వుమన్స్ అపియరెన్స్, దే డెంట్ లీవ్ వుమన్స్ కలర్, ఎవ్రీథింగ్. సినిమాలో ఎన్ని జోక్స్ అన్ని అమ్మాయిల మీద ఉంటాయి అనుకుంటా ఈ మూవీలో. అబ్బాయిలందరేమో పర్వర్ట్స్, అమ్మాయిలందరినీ వాళ్ళ అపియరెన్స్ లో ఏది బ్యాడ్ ఉన్నా సరే దాని మీద జోక్ లేయడం. దీని తర్వాత దెన్ ఈ సీన్ అయిపోతుంది, విచ్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసేది. బేసికలీ రుస్తుం వాళ్ళ ఫాదర్ ఎత్తుకుతా ఉంటాడు, అమ్మాయిలందరినీ రిజెక్ట్ చేస్తాడు. దెన్ కట్ టు హీరోయిన్ ఇంట్రొడక్షన్ వస్తుంది, వేర్ విశ్వక్సేన్ ఆబ్వియస్లీ బండి తోలుతా ఏదో వెళ్తా ఉంటాడు, బ్రేక్ వేస్తాడు అండ్ హీ ఫాల్స్ ఇన్ లవ్ యాజ్ యూజువల్, లవ్ అట్ ఫస్ట్ సైట్. ద మోస్ట్ జెనరిక్, ఏమి దేర్ ఇస్ నో ఏమంటారు బిల్డప్, ఏం లే అసలు, జీరో ఎఫర్ట్. ఆ అమ్మాయికి అనిపిస్తుంది అంతే విశ్వక్సేన్ ఇస్ ఆల్రెడీ ఇన్ లవ్. ఆకాంక్ష శర్మకి అండ్ మూవీకి ఏమి రిలేషన్ ఉండదు. జస్ట్ ఊరికే జస్ట్ పాటలకు వస్తా ఉంటది. పాటలకు వచ్చి మోస్ట్ ఏమంటారు ఆమె బాడీ, ఆమె ఫేస్ కంటే ఆమె బాడీ ఎక్కువ పని చేసింది సినిమాకి. ఆమె లిటరల్ జీరో ఎక్స్ప్రెషన్స్, ఐ థింక్ ఎక్స్ప్రెషన్స్ అన్ని కట్ చేశారు. దేవర్ లైక్ నువ్వు ఎక్స్ప్రెషన్ ఇవ్వకు మేడం, నీ ఫేస్ ఎట్లా కెమెరా కిందనే పెడతాయి. అదే ఎగ్జాక్ట్, నీ ఫేస్ ఎట్లా కనపడదు, ఎందుకు చెప్తున్నావు, స్టూల్ మీద ఎక్కి నిల్చోను. అయితే ఆమె ఇంట్రొడక్షన్ అవుతుంది. విశ్వక్సేన్ అక్కడ ఫైట్ చేస్తాడు. అక్కడ ఫైట్ ఎందుకు అవుతుంది అంటే దేర్ ఇస్ అనదర్ విలన్ హూ ఇస్ బేసికలీ బ్యాడ్ తెలుగు మాట్లాడుతుంటాడు, హిందీ తెలుగు మిక్స్, ఇట్లా నాకి పిల్లాన్ని నీకి చేతికి సో దట్ యాక్టర్ ఇస్ దేర్ ఇన్ ఖలీల్ అతని పేరు. అతను ఒక పాత సినిమా ఉందిరా హైదరాబాదీ, వాట్ ఈస్ దట్ ఫిల్మ్, చాలా వెరీ పాపులర్ ఫిల్మ్ అది, దాంట్లో కూడా ఈ యాక్సెంట్ ఉంటది అనమాట. సో అతన్ని తీసుకొచ్చారు 20 years బ్యాక్, అది ఫన్నీ, అది ఇప్పుడు తీసుకొచ్చి అతను నువ్వు అదే జనాలేమి ప్రోగ్రెస్ అవ్వలేదా ఇంకా మనం కదలే, నువ్వు అదే చెయ్యి అని చెప్పి అదే కామెడీ చేపిస్తాడు. నాకు ఈ పిల్లాన్ని టైప్ లో ఏదో ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. అతనేమో హీఈస్ బేసికలీ, అతనికి సుపారీ వస్తుంది ఫ్రమ్ పృథ్వీ, లైలా, నో
సోను వాళ్ళ ఇంట్లో ఉన్న సోను వాళ్ళ పార్లర్ కి వెళ్ళే వైఫ్స్ అమ్మాయిల వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళందరూ సుపారీ ఇస్తారు దట్ నువ్వు పోయి వాడిని కొట్టు బికాస్ వాడి వల్ల మా వైఫ్స్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఆల్ గైస్ హేట్ విశ్వక్సేన్ ఎందుకంటే వాళ్ళ వైఫ్స్ పార్లర్ కి వెళ్తారు దే ఆర్ ఫ్లర్టింగ్ విత్ హిమ్ సో అందుకని సో ఆఫ్ కోర్స్ ద హస్బెండ్స్ ఆర్ పిస్డ్ నేచురల్లీ విత్ సోను. సో సుపారీ ఇస్తారు వాడు వచ్చి కొట్టించుకుంటాడు. ఆఫ్ కోర్స్ ఈ కాంట్ డూ ఎనీథింగ్. అక్కడ కొట్టించుకున్న ఆ సీన్ మేకప్ వేసి కొడతాడు. ఆ సీన్ మేకప్ చేస్తాడు. ఎందుకు వేస్తాడు? అది పెడిక్యూర్ చేస్తాడు ఏదో మధ్యలో వాళ్ళందరినీ ఇట్లా పట్టుకుంటాడు. ఒక 2-3 కాళ్ళని ఇట్లా పట్టుకొని ఇట్లా వాళ్ళ కాళ్ళకి అందరికి పెడి అండ్ దెన్ యానిమేషన్ వస్తుంది పెడిక్యూర్ అని ఇట్లా టైటిల్ వస్తుంది. అండ్ దెన్ ఇంకెవరికి పిల్లకేస్తాడు మేకప్ అని విగ్ వేస్తాడు. కాదు దానికి సెటప్ ఏంది అంటే డైలాగ్ ఏదో అంటాడు దట్ ఇట్లా నేను మేకప్ వేస్తే ఇట్లుంటది నేను కొడితే ఇట్లుంటది సంథింగ్. వాడి పక్కన ఒకడు కలర్ జుట్టు వేసుకొని వాడు వచ్చి నువ్వు రెండు కలిపి చేయన్నా డైలాగ్ చేద్దాం రాబాయ్ అని చెప్పి యాక్షన్ కొరియోగ్రాఫర్ కి ఇమ్మీడియట్లీ అలా మేకప్ ఇది ఏం రెండిటికి ఏమి అంటే ఇప్పుడు నువ్వు మేకప్ వేసి నువ్వు కొడితే దాంట్లో ఏదో సమ్ స్పెషల్ ఇంపాక్ట్ ఏమి ఉండదు దాంట్లో. హీ జస్ట్ డస్ మేకప్ అండ్ హీ ఫైట్స్. సమ్ కొత్తదనం ఇన్ ఫైట్ అంతే చేయడానికి ట్రై చేశారు బట్ ఇట్స్ హారబుల్. ఇట్లా ఫేస్ మీద ఏదో సమ్ పౌడర్ కొడతాడు మేకప్ వేస్తాడు ఒకడికి అండ్ వాడిని కొడతాడు. దట్ ఈస్ ద ఎంటైర్ ఫైట్. ఇట్లానే మొత్తం యాక్చువల్లీ నీకే పని పెరుగుతుంది ఇంకా ఫైటెడ్ విత్ నార్మల్లీ. ఎందుకు చెప్పినవరా నాకు ఎక్స్ట్రా పని అనవసరంగా. నెక్స్ట్ వాడు వచ్చి అన్నా నువ్వు సైకిల్ దొక్కుతూ కూడా ఇట్లా ఫైట్ చేస్తావు అంటే సైకిల్ దొక్కుతూ మేకప్ వేసి ఇట్లా ఫైట్ చేయ అని పడిపోతాడు. అరే నువ్వు ఎక్కువ చెప్పను ఐడియా నాకు. ఎగ్జాక్ట్లీ. సో విశ్వక్సేన్ అక్కడ కొడతాడు. కొట్టి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు హీరోయిన్ దగ్గరికి. మోస్ట్ లేకిగా అప్రోచ్ అవుతాడు. ఆమె దగ్గరికి వెళ్ళి ఏదో సమ్ గలీజ్ వేసుకుందాం మనం వేసుకుందాం ఇట్లాంటివి అన్ని ఒక్క డైలాగ్ కూడా స్ట్రైట్ గా ఉండదు. అన్ని గలీజ్ డైలాగులు. అండ్ అమ్మాయి ఒక్క మాట కూడా ఆమె తిరిగి అన్నది ఏంట్రా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు ఇట్లా అంటది. అంతే మోస్ట్ లైక్ ఏఐ రెస్పాన్స్ అని ఇస్తుంది. వాడు ఆమెతో అంత చీప్ గా బిహేవ్ చేస్తాడా? ఆమె వెళ్ళిపోతుంటే నీ పేరేంటి అని అడిగితే ఆమె చెప్పదు. వీడు హరాస్ చేస్తాడని ఆమె ఫ్రెండ్ చెప్తాడు. ఆ ఫ్రెండ్ వదిలే ఫస్ట్. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ ఫ్రెండ్ ఇన్ దిస్ వరల్డ్. ఆ ఫ్రెండ్ మళ్ళీ దాని తర్వాత వేరే సీన్ లో కూడా కనిపిస్తా ఉంటది. బట్ ఆ ఫ్రెండ్ మాత్రం హీరోయిన్ పక్కనే ఉంటది. ఆమె స్నిచ్ చేసేసింది సీదా. ఏదో సమ్ జెస్సియో గిస్సియో ఏదో పేరు చెప్తుంది. జెన్నీయో జెన్నీ నువ్వే నాకు అన్ని అనేది. ఓ అరే నేనే నీకైతా అన్ని అంటాడు. అందరం కట్ అవుతుంది. ఓ సాంగ్ వస్తుంది బీచ్ సాంగ్ విచ్ ఇస్ ఓన్లీ దేర్. సాంగ్ అప్పుడేనా? అప్పుడే వస్తుంది. అరే లేదరా అప్పుడే వస్తుందిరా. కాదుకుందాం బేబీ కాదు అక్కడ కాదు దాని తర్వాత వస్తుంది. అది తర్వాత చాలా సీన్ ఉన్నాయి ఇంకా. ఓ అచ్చా దాని తర్వాత జిమ్ కి వెళ్తుంది. ఓ యా కరెక్ట్ మర్చిపోయినా అది. సో దాని తర్వాత హీరోయిన్ నెక్స్ట్ డే ఆబ్వియస్లీ సోను జిమ్ కి వెళ్తాడు. ఒక లేడీస్ జిమ్ లో. ఆమె ఏం చెప్పదు. ఆమె ప్రొఫెషన్ ఏం చెప్పదు. రాండమ్ కట్ అవుతుంది. విశ్వక్సేన్ తెలుసుకుంటాడు లైక్ విశ్వక్సేన్ హ్యాస్ ద బిగ్గెస్ట్ నెట్వర్క్. like a creepy guy, he enters into a women's gym in which they are not even doing gym. In which హీరోయిన్ ఇట్లా సమ్ వియర్డ్ కుస్తీ పోటీ ఏదో చేస్తా ఉంటది. అఫ్ కోర్స్ షీ హాస్ ద స్కింపియెస్ట్ క్లోత్స్. ఆమె ఇట్లా కుస్తీ పోటీ చిన్న బట్టలు వేసుకుని కుస్తీ పోటీ చేసి వేరే అమ్మాయిని ఎవరినో ఇసిరేస్తుంది. అయితే విశ్వక్సేన్ లోపలికి వెళ్తాడు. వెళ్ళి నేను కూడా జాయిన్ అవుతా అంటే ఇది లేడీస్ జిమ్ ఎట్లా. విశ్వక్సేన్ అది చూసి బయట సాఫ్ట్ ఉంటావు కానీ ఫుల్ హార్డ్ కోర్ నువ్వు అంటాడు. ఏందో అది సరే. అండ్ ఆ పాయింట్ కి మళ్ళీ దాని తర్వాత రిలవెన్స్ ఉండదు. ఇట్స్ నాట్ లైక్ హీరోయిన్ తర్వాత ఎప్పుడు వచ్చి ఫైట్ చేస్తుంది. మాక్సిమం బాడీ చూపి నువ్వు కుస్తీ బాడీలో బాడీ చూపించచ్చు. మరి కుస్తీ ఎందుకు యూ కెన్ పుట్ ఎనీథింగ్. నువ్వు ఇట్లా యోగా చేస్తే బాడీ చూపి విచ్ దే డూ తర్వాత ఎవ్రీ వే దట్ ద ఉమెన్స్ బాడీ బాడీ చూపించారంటే అన్ని ఆర్ట్ ఫార్మ్స్ అన్ని తీసుకొచ్చి ఆమె కంటగట్టారు. యోగా చేస్తున్నప్పుడు కూడా సారీ కొంచెం అందరూ నార్మల్ బట్టలు వేసుకుంటారు. ఆ మొక్కది మాత్రం లీస్ట్ అమౌంట్ ఆఫ్ క్లోదింగ్. షీఈస్ వర్కింగ్ అవుట్ అండర్ ద వెదర్. కొంచెం వేడి ఎక్కువ ఉందని చెప్పి మోస్ట్ లైక్ ఏమంటారు అంటే ఆ బట్టలు బేర్ మినిమం కవర్ చేస్తాయి అన్నమాట. సో ఆ అమ్మాయి ఏదో సమ్ కుస్తీ పోటీ ఏదో హీరోయిన్ అది చేస్తూ ఉంటది.
విశ్వక్సేన్ అక్కడికి వెళ్తాడు, నేను జాయిన్ అవుతా జిమ్ లో అంటాడు. అక్కడ ఉన్న అమ్మాయిలందరూ షీ సేస్ ఇది లేడీస్ జిమ్ ఎట్లా జాయిన్ చేసుకుంటా అంటే, అక్కడ ఉన్న అమ్మాయిలు ఎవరో లేదు జాయిన్ చేసుకో సోను అందరిలా కాదు మంచోడు అది ఇది అని. మంచోడు అంట 2 సీన్లగో 1 సీన్ అగో పోయి అమ్మాయి దగ్గర పోయి జెన్నీ నీకే నేను అన్ని అంటాడు. వాడే మంచోడు రా. అమ్మాయిల దగ్గరికి వెళ్ళి మోస్ట్ లేకి బిహేవియర్ చేస్తాడు. బట్ అందరు ఆల్ ద విమెన్ ఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ హిమ్. ఓకే దెన్ మేబీ అందరికి 2 లక్షలు ఇచ్చిండము. అందరికి వాళ్ళ ఓన్ బిజినెస్. అందరూ జిమ్ కూడా వాడి వల్ల వచ్చినట్టు. అదే జిమ్ బయట కూడా వాడి ఫోటో ఉంటుంది. వాడే ఇచ్చింటాడు. అయితే దెన్ వాళ్ళ ఓన్ బ్యూటీ పార్లర్ పెట్టి వాళ్ళకే మేకప్ వేసి వాళ్ళకే మనీ. దట్ ఈస్ ద సర్కిల్ ఆఫ్ బిజినెస్. అది ఆ 2 lakhs కూడా ఆమె ఇచ్చింటది వాడికి. దాన్ని రిటర్న్ ఇచ్చింటాడు. సో సోను ఏమో ఆ అమ్మాయి దగ్గర ఫ్లర్ట్ చేస్తాడు జిమ్ దగ్గర. ఫ్లర్ట్ ఈస్ ద రాంగ్ వర్డ్ బట్ హరాస్ చేస్తాడు. చేసిన తర్వాత ఆ అమ్మాయి ఏమంటదంటే రేపు మార్నింగ్ నువ్వు జాయిన్ అయిపోయావు సరే ఓకే రేపు మార్నింగ్ 6 o'clock రా. లేడీస్ జిమ్ బట్ అయినా సరే వాడిని జాయిన్ చేసుకుంటది. రేపు మార్నింగ్ 6 o'clock సమ్ బీచ్ రోడ్ దగ్గర ఎక్కడికో రా అని చెప్తుంది. అండ్ దెన్ అక్కడ కట్ అయిన తర్వాత ఆమె ఇట్లా ఏదో నేర్పిస్తా ఉంటది. అదే నువ్వు చెప్పిన సీన్ వేర్ షీఈస్ టీచింగ్ అదర్ విమెన్. వాళ్ళకి ఏదో నేర్పిస్తా ఉంటది. అందరూ నార్మల్ బట్టల్లో ఉంటారు, ఆమె ఒక్కది మాత్రం మోస్ట్ యూస్లెస్ లైక్ చిన్న బట్టలు వేసుకుని ఆమె ఏదో ఆమె ఏం చేపిస్తుందో కూడా అర్థం కాదు. ఆమె ఊరికి జిమ్ ఎక్విప్మెంట్ ఇట్లా కెమెరా యాంగిల్స్ కోసం ఆమె స్క్వాట్ చేపిస్తారు, అన్ని గలీజ్ లేకి పనులు చేపిస్తారు. దెన్ విశ్వక్సేన్ అక్కడికి వస్తాడు, లేట్గా వచ్చిన తర్వాత దెన్ అక్కడ ఉన్న లేడీస్ అందరూ దెన్ హీరోయిన్ అంటది దట్ నువ్వు 5 rounds అయ్యి అదే నీకు పనిష్మెంట్ నువ్వు లేట్గా వచ్చినావు అని చెప్తే నీకు స్టామినా లేదు అంటది. అండ్ దెన్ విశ్వక్సేన్ ఏం చేస్తాడు ఆమెని మీద ఎక్కించుకొని రౌండ్లు తిరుగుతాడు. అండ్ ద మోస్ట్ బిజార్ గ్రాఫిక్స్ వెనకాల గలీజ్ గ్రీన్ స్క్రీన్ ఉంటది. అండ్ ఆఫ్ కోర్స్ కెమెరా షోస్ విశ్వక్సేన్ అండ్ దెన్ వాట్ దే హ్యావ్ టు షో దే షో. ఆ అమ్మాయి ఫేస్ కట్ చేసేసినా కూడా ఫేస్ తీసేసినా కూడా ఇట్ డజంట్ మ్యాటర్. సో కెమెరా చూపిస్తారు స్లో మోషన్ లో 5 rounds తిరుగుతాడు. 5 rounds తిరిగిన తర్వాత ఆమె దింపేసి చలో మేడం రేపు కలుద్దాం జిమ్ లో అది చెప్పి ఆమె ఇట్లా ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత వేడి నీళ్ళు పెట్టానే స్నానం చేస్తావా అని ఫ్రెండ్ అంటే నాకు ఎక్కిన వేడికి నేను చల్లనీళ్ళతో స్నానం చేయాలి అంటది. అరే నీ అమ్మ మీద ఎక్కించుకొని వాడు తిరిగిన దానికి ఏందిరా అయితే. అరే అసలు ట్రై కూడా చేయలే వాళ్ళు. నాట్ ఈవెన్ అరౌండ్ ద బుష్. వి డోంట్ గివ్ అబ్సల్యూట్ షిట్, వి విల్ డూ వాట్ ఎవర్. ఆమె నీ మీదకి ఎక్కింది తిరిగింది అయిపోయా, ఆమె ఆల్రెడీ లవ్ లో ఉందామా. ఎందుకురా భుజం మీద ఎక్కించుకొని తిప్పితే ఏందిరా. ర్యాండమ్లీ నెక్స్ట్ సినిమాలో నాకు తెలిసి లైలా 2లో ఇట్లా క్యామెల్ మీద ఎక్కి ఆమె ఇట్లా తిరుగుతా ఉంటే ఆమె ఇట్లా నాకున్న వేడికి అని చెప్పి. సో దాని తర్వాత సాంగ్ కి కట్ అవుతుంది వేర్ షీఈస్ ఆబ్వియస్లీ టేకింగ్ అ బాత్ అండ్ ఆబ్వియస్లీ దే షో వాట్ ఎవర్ దే హ్యావ్ టు షో అండ్ దెన్ కట్ అవుతుంది. బీచ్ సాంగ్ కి కట్ అవుతుంది. ద బీచ్ సాంగ్స్ ఆబ్వియస్లీ హోల్ పర్పస్ ఇస్ ఆమెన్ బికినీ వేసి తిప్పాలి అక్కడ ఇక్కడ. అండ్ మొత్తం సాంగ్ అంతా అదే బీచ్ తర్వాత సాంగ్ లో కూడా అదే చేస్తారు. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ ట్రూ. ఇట్స్ నాట్ లైక్ బీచ్ లోనే బికినీ వేయాలి. లొకేషన్ అప్రోప్రియేట్ అయితే అసలు కాదు. ఆమె ఏంది అదే ఆమె పార్లర్ లోనే అట్లా బికినీ వేసుకొని తిరుగుతుంది. సో ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. బట్ ఆ సాంగ్ వస్తుంది ఇచ్చుకుందాం బేబీ. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత దెన్ యు హావ్ విశ్వక్సేన్ కి ఒక ముస్లిం చాచా ఉంటాడు, వసీం చాచా. ద మోస్ట్ యూస్లెస్ జెనరిక్ ముస్లిం నేమ్. ఇట్ లిటరలీ వాట్ డూ ఐ నేమ్ అ ముస్లిం క్యారెక్టర్ అని పెడితే ఫస్ట్ నేమ్ అదే వస్తుంది, వసీం. సో వసీం చాచా అని ఉంటాడు. సో వసీం చాచా హోల్ స్టోరీ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఓల్డ్ సిటీ. అదే ఇచ్చిపాడు సికింద్రాబాద్. సో సికింద్రాబాద్ దగ్గర ఎక్కడో సమ్ అవుతా ఉంటది. లొకేషన్ అప్రోప్రియేట్ ఏమి ఉండదు, జస్ట్ ఊరికే ఇచ్చిపాడు సికింద్రాబాద్ ఫస్ట్ డైలాగ్ రాసి దెన్ దే రెట్రోస్పెక్ట్ బ్యాక్వర్డ్స్ థింకింగ్ చేశారు. సో సికింద్రాబాద్ లో మనం ఇది పెడదామా పార్లర్ పెడదాం అని చెప్పి దెన్ వసీం చాచా అని ఒక క్యారెక్టర్ ఉంటాడు. బట్ అసలు వాడు రెలవెన్స్ ఏందో కూడా ఎవరికి తెలియదు. హీ జస్ట్ కమ్స్ ఇన్ అండ్ గోస్, దెర్ ఇస్ నథింగ్ రైమ్ ఆర్ రీజన్ ఏముండదు. వసీం చాచా దగ్గరికి సోను మోడల్ ఆమె హీరోయిన్ తీసుకుపోతాడు అనమాట. తీసుకుపోయి ఇంట్రడ్యూస్ చేసి ఇట్లా అమ్మాయి నాకు ఇష్టం అది. సో వసీం చాచా ఇస్ లైక్ ఏంది అంటే ఆమె అంటది మీరే పెంచారు కదా చిన్నప్పటి నుంచి, వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుంచి
మీరే పెంచారు, మీ గురించి చాలా చెప్తా ఉంటాడు, వా 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 ఇది మీరు చాలా తోపు, మీరు ఎవ్రీడే బిర్యానీలో ముక్కలు పెట్టారంట వానికి, ఫ్రీ చీర ఇచ్చేస్తారు, మీరు చికెన్ తిని వాడికి మటన్ పెట్టిరంట, ఆమెకు ఒక చీర ఇచ్చేస్తారు, అందుకే ఎప్పుడు ఉంటది చీర కోసం. ఎస్ ఎస్ ఎస్, చీర కోసం మస్క కొట్టుంటది. ఐ థింక్ దాని తర్వాత మళ్ళీ ఇంకొంచెం మస్క కొట్టుంటది, బట్ జాకెట్ ఇవ్వలేవాడు, కొంచెం క్లాజ్ కొంచెం ఇస్తారు, ఇంకొంచెం స్టిచింగ్ మెటీరియల్ ఇస్తారు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇర్రెలవెంట్ సీన్ అది. ఆ వసీం చాచా అనే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు బేసికలీ ఆ సీన్ ద్వారా. దట్ వసీం చాచా ఇస్ ద వన్ హూ టుక్ కేర్ ఆఫ్ సోను చిన్నప్పటి నుంచి పెరగడం, అమ్మ లేనప్పుడు. దీని తర్వాత సీన్ పృథ్వీ చూస్తాడనమాట, హీరో అండ్ హీరోయిన్ బైక్ వెళ్తుంటే పృథ్వీ ద ఎస్ఐ చూస్తాడు, అండ్ పృథ్వీ ఈజ్ యాంగ్రీ ఓవర్ దాట్ డే ఇన్సిడెంట్, తన మ్యారేజ్ తీసేసాడు కాబట్టి చూసి అనేదో అంటాడు, వెళ్ళి బైక్ వేసుకొని వెళ్తాడు అక్కడికి. వాళ్ళు అప్రూవల్ అదే వాట్ ఎవర్ ముస్లిం చాచాతో మాట్లాడేసి బయటకు వస్తారు. బయటకు వస్తుంటే పృథ్వీ లైక్ సక్కులా ఉంది, లైక్ పవర్టెడ్ మ్యాన్ లైక్ ఎవ్రీ అదర్ మ్యాన్. నాకు అర్థం కాదు ఏంటంటే విశ్వక్సేన్ హీరో సినిమాకి, విశ్వక్సేన్ కి ఆ పోలీస్ ఆఫీసర్ కి ఆ తర్వాత వచ్చే విలన్లకి అందరూ పర్వర్షన్, ఒక్కడు కూడా స్ట్రైట్ గా. విశ్వక్సేన్ ఈజ్ స్ట్రాంగెస్ట్ వాళ్ళందరికంటే. That is the one. He has more stamina. You already saw that scene. Stamina matters. Exactly. So boost is the secret of my stamina. So అందరు క్యారెక్టర్స్ ఆబ్వియస్లీ ఆ పోలీస్ ఆఫీసర్ వస్తాడు, వచ్చి హీరోయిన్ ఏదో సమ్ ఇట్లా నా ఇద్దరు వైఫ్ వదిలేసి వెళ్ళిపోయారు, నీ గర్ల్ ఫ్రెండ్ ని పంపించి ఇంటికి, నేను మళ్ళీ దాంతో రిటర్న్ పంపిస్తాను సంథింగ్ ఇట్లా లేకి డైలాగ్ వేస్తాడు. కొట్టడానికి వెళ్తాడు. వసీం చాచా వస్తాడు, లోపల కూర్చో. వసీం చాచా బిజినెస్ లేదు సరిగ్గా, సో ఈస్ ఫ్రీ, సో ఈ కమ్స్ అవుట్. వసీం చాచా వచ్చి ఆపేస్తాడు అనమాట, నూకించుకోవడానికి మోస్ట్ వనరబుల్ పొజిషన్ అంటాడు. అంటాడు వసీం చాచా చల్ బే, వాడి ముస్లిం డ్రెస్ తీసుకొని పోరా టోకన్ ముస్లిం క్యారెక్టర్ అని చెప్పి లైక్ ఏంటది ఖడ్గ మూవీ చూడరా పో. వసీం చాచా అని తంతాడు, వసీం చాచా కింద పడతాడు. ఆఫ్ కోర్స్ సోను ఇస్ యాంగ్రీ. అందరు వచ్చేస్తాడు, ఫుల్ జనాలు వచ్చేస్తాడు. విశ్వక్సేన్ ఊరికి ఒక దెబ్బ కొడతాడు, వాళ్ళంతా ఎస్ఐ పడిపోతాడు అనమాట. ఎస్ఐని పడేయాలని వీక్తాడు అనమాట, పీకి అండ్ దెన్ ఫైట్ అవుతుంది. జనాలందరూ వాడిని కొడతారు, పృథ్వీని కొట్టేస్తారు అండ్ కట్స్ టు హాస్పిటల్. కరెక్ట్, పృథ్వీ హాస్పిటల్ లో ఉంటాడు. హాస్పిటల్లో అక్కడే హీ గెట్స్ ఇంజెక్షన్. అక్కడ కూడా సునిశ్చిత్ వస్తాడు, అక్కడ ర్యాండమ్ సీన్ ఉంటది, ఐ థింక్ వీ కెన్ ఇగ్నోర్. దెన్ సునిశ్చిత్ వస్తాడు, అది లాస్ట్ క్లైమాక్స్ లో వెల్కమ్. సో దీని తర్వాత రుస్తుమ్ ఉన్నాడు కదా, రుస్తుమ్ కి యాడ్ వస్తుంది, విశ్వక్సేన్ ఫోటో ఉన్న యాడ్ వస్తుంది. ఏది ఆయిల్ యాడ్ వస్తుంది. అది చూస్తాడు, వీడే నా మ్యారేజ్ కి సంథింగ్ ఏదో రిలేటెడ్ అని సిక్స్త్ సెన్స్ కొడుతుంది. వీడే నా మ్యారేజ్ సెట్ చేపిస్తాడు. ర్యాండమ్నెస్ అవి ఎంత ర్యాండమ్ అంటే అసలు చెప్తున్నా కదా, ట్రై కూడా చేయలే వాళ్ళు, ఒక్క సెకండ్ కూడా ట్రై చేయలే. వీళ్ళిద్దరి మధ్య లింక్ పెట్టాలి. లింక్ ఎట్లా పెడదాం? సిక్స్త్ సెన్స్. నాకు సిక్స్త్ సెన్స్ కొడుతుంది, నేను విశ్వక్ దగ్గరికి, నేను సోను గారి దగ్గరికి పోతాను. సో రుస్తం వెళ్తాడు సోను దగ్గరికి. వెళ్ళి ఏమంటాడంటే, నేను పార్లర్ ఉంది, నీ దగ్గర చాలా లేడీస్ వస్తా ఉంటారు కదా, వాళ్ళలో సింగిల్ లేడీస్ నాకు కావాలి, సింగిల్ లేడీస్ తీసి నాకు చూపించు, నేను ఎవరినో పెళ్లి చేసుకుంటా టైప్ లో చెప్తాడు రుస్తం. దెన్ అక్కడ ఒక అమ్మాయి, ఆ సీన్ కి జస్ట్ వన్ సీన్ బిఫోర్ there is a girl దాని తర్వాత సిక్స్ సెన్స్ అండ్ దెన్ కట్స్ టు that girl who is dark, who is wantedly made even more darker. ఆమె ఫేస్ మీద చేసిరా, ఐఎమ్ ప్రెటీ షూర్. అది చూస్తే న్యాచురల్లీ అనిపిలే. సో ఒక మామ్ అండ్ ఒక డాటర్ క్యారెక్టర్ వస్తారు, వచ్చి ఏమంటారంటే, మా కూతుర్ని శ్రీదేవి లా తయారు చేయని చెప్తుంది అనమాట. ఆమె చూడడానికి నల్లగా ఉంటుంది. దట్ ఈస్ అ జోక్, ప్లీజ్ లాఫ్. Yes, and Vishwaksen makes 5 jokes on top of that. So Vishwaksen ki Rustam ki em teda నాకు అర్థం కాలేదు. సో Vishwaksen ఏమంటాడు, కీర్తి సురేష్ దాంట్లో మహానటిలో సావిత్రి గారి క్యారెక్టర్ వేస్తే అందరు అప్రిషియేట్ చేశారు, బట్ మీ కూతుర్ని నేను శ్రీదేవి ఇలా చేయాలి అంటే నన్ను కొడతాడు ఏదో సంథింగ్ చెప్తాడు అనమాట. అందరు చప్పట్లు కొట్టారు ఆ సీన్ లో, బట్ దీంట్లో అయితే నన్ను కొడతాడు అని చెప్తాడు. సో హీఈస్ ఆల్రెడీ మేకింగ్ జోక్స్ అబౌట్ హర్ అపియరెన్స్. దాని తర్వాత ఆమె లోపల తీసుకుపోతాడు అండ్ దే షో ఇట్లా ఆమంటది, నువ్వు చూడ్డానికి విశ్వక్సేన్ లా ఉంటావు, సూపర్ ఉన్నావు అంటే వాడు ఇట్లా ఫుల్ ఇట్లా, ఓ అవునా కూర్చోండి అని చెప్పి ఇట్లా విశ్వక్సేన్ రెఫరెన్స్ ఇన్ విశ్వక్సేన్ మూవీ సేయింగ్ ఇట్ టు విశ్వక్సేన్.
అండ్ విశ్వక్సేన్ ఈస్ ఫీలింగ్ బ్లష్డ్. ఇంకా ఆ మీమ్ ఉంటుంది చూడు, ఒబామా అల్టిమేట్ ఇది. దేర్ ఆర్ లైక్ 500 ఒబామాస్ అండ్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ దిస్. విశ్వక్సేన్ సినిమాలో విశ్వక్సేన్ లాగా ఉన్నావు అని చెప్పి విశ్వక్సేన్ కి చెప్తే విశ్వక్సేన్ బ్లష్ అవుతుంది. అరే ఏంటి రోజు ఇఫ్ ఈస్ ఈవెన్ హావింగ్ అ బోనర్ నేను అయితే సర్ప్రైజ్ అవ్వను. సో విశ్వక్సేన్ ఆ సీన్ లో ఇట్లా సో గుడ్ లుకింగ్ బ్లష్ అవుతాడు. బ్లష్ అయ్యి ఆమెను లోపల తీసుకుపోతాడు, ఆ కూతుర్ని లోపల తీసుకుపోయి ఏదో సమ్ ఇట్లా అగైన్ దిస్ ఇస్ ద జోక్ ఏంటంటే ఇట్లా సమ్ సైన్స్ ల్యాబ్ లాగా ఏదో సమ్ ఇట్లా బాయిల్ అవుతా ఉంటే ఎక్స్పెరిమెంట్లు అవుతా ఉంటే అంటే ఈమని రాస్తాడు. అంటే ఈమని తెల్లగా చేయాలి అంటే హీ హాస్ టు డూ సో మచ్ లైక్ ఇట్లా సమ్ సైన్స్ ఎక్స్పెరిమెంట్లు చేయాలి అది ఇది అనేది. మోస్ట్ లేకి జోకులు అసలు 90s లో కూడా బంద్ అవుతుండే ఈ జోకులు. ఆ జోకులు ఆమెను ఇట్లా ఫుల్ ఆమెని తయారు చేస్తాడు, ఫుల్ ఆమెను మొత్తం ఫేర్ గా తయారు చేస్తాడు మేకప్ వేసి. నేను రుస్తమ్ అక్కడికి వస్తాడు. రుస్తమ్ అక్కడికి వచ్చి హీ బంప్స్ ఇన్ టు హర్ దట్ గర్ల్ హూ ఇస్ సపోజెడ్లీ బ్లాక్. ఆమె ఇట్లా తెల్లగా అయిపోతుంది, ఆమె చాలా ఫేర్ గా అవుతుంది. సో ఆమెను చూసి ఫుల్ లవ్ లో పడిపోతాడు రుస్తమ్. ఓకే, రుస్తమ్ పర్వర్షన్ టేక్స్ ఆన్ బికాస్ హీ హాస్ నెవర్ ఈవెన్ టచ్డ్ అ గర్ల్. సో ఆమెతో డాష్ ఇవ్వగానే హీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హర్. ఆమెని పెళ్లి చేసుకుంటాడు. ఆమె పెళ్లి పెట్టేసి ఆమెను తీసుకోవాలి ఇమీడియట్లీ. వాళ్ళ అమ్మ నాన్న ఏమో అంటా ఉంటారు ఇట్లా మీరు ఆగండి ఇదో అది చెప్తా ఉంటారు, ఏ అని చెప్పి ఇమీడియట్లీ హీ మ్యారీస్. బికాస్ ఆమెను చూస్తాడా, ఆమెను చూస్తే ఒక సీన్ ఉంటుంది పెళ్లి చూపులు, ఆమెకు పెళ్లి చూపులు అవుతుంది ఇంకెవరితోనో, వీళ్ళు ఫోటోలో ఉన్నది ఆమెలా లేదు అని సంథింగ్ ఏవో జోకులు వస్తాయి. అప్పుడు విలన్ రుస్తుమ్ వస్తాడు తన ఫ్యామిలీతో. అండ్ నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ ఫాదర్ కి చిరంజీవి మూవీ నేమ్స్ అబ్సెషన్ ఉంటుంది. ఆమె పేరు ఏంది అని అడిగితే సుందరి అని చెప్తుంది. జగదేక వీరుడు అతిలోక సుందరి అయిపోయాయి అని చెప్పి వాళ్ళ కొడుకుని అండ్ ఆమెని. దట్ ఈస్ ద ఓన్లీ ఫీమేల్ నేమ్ ఐ థింక్ చిరంజీవి మూవీ నేమ్స్ లో. ఇంకా స్టాలిన్ ఇంకా మిగతావన్నీ ఏం లేవు. అదొకటే ఉంది కదా సుందరి. చిరంజీవి సినిమాల్లో ఏమో 150 సినిమాల్లో ఏదైనా ఉందా హీరోయిన్ నేమ్? హీరోయిన్ నేమ్ ఎందుకు పెడతారు? చిరంజీవి ఉన్నాడంటే ఆబ్వియస్లీ హీరోయిన్ నేమ్ ఎందుకు పెడతారు? నాన్సెన్స్. సమ్ ఖైదీ ఇట్లాంటివి పెడతారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ అమ్మాయిని ఇచ్చి రుస్తమ్ కి పెళ్లి చేస్తాడు. సో రుస్తమ్ అసలు మధ్యలో వాళ్ళ అమ్మ నాన్న ఆ అమ్మాయి వాళ్ళ సుందరి వాళ్ళ అమ్మ నాన్న ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటారు, బట్ వాళ్ళని చల్ అని చెప్పి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి మధ్యలో ఒకసారి ఆ అమ్మాయి ఫేస్ ఇట్లా పట్టుకుంటాడు అనమాట. పట్టుకుంటే ఏదో సమ్ స్మజ్ అవుతుంది ఇట్లా మేకప్. అండ్ దెన్ రుస్తమ్ పక్కకి వెళ్తే మళ్ళీ విశ్వక్సేన్ ఇట్లా మళ్ళీ వచ్చి రే ఏంట్రా నేను ఇట్లా నేను చూసుకుంటూ ఉండాలని చెప్పి అసిస్టెంట్ చెప్తా ఉంటాడు, మేకప్ వేస్తాడు. అది దట్ వాజ్ ఆల్సో అనదర్ జోక్. అండ్ దెన్ హాహా. అండ్ దెన్ ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ నైట్ సీన్ అయినట్టు చూపిస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె లేచి స్నానం చేస్తారు. స్నానం చేసి ఇట్లా బయటికి రాగానే ఆమె డార్క్ కాంప్లెక్షన్ ఏదైతే ఉందో అది బయట పడుతుంది. అది చూసి వాళ్ళ మామ్ అండ్ డాడ్ రుస్తమ్ వాళ్ళ మామ్ అండ్ డాడ్ ఇట్లా ఫుల్ అని ఇట్లా షాక్ అవుతారు. వాళ్ళ ఫాదర్ కి సమ్ పెరాలసిస్ ఏదో వస్తుంది, ఇట్లా వీల్ చైర్ లో పడతాడు. రుస్తమ్ కూడా వచ్చి ఇట్లా ఫుల్ షాక్ అవుతాడు, రే ఏంట్రా ఇది అసలు ఇట్లా రా అది ఇది అని చెప్పి he gets angry at Sonu because ఆమె తప్పేం లేదు దీంట్లో. ఆమె తప్పేం లేదు. ఆమె లిటరలీ ఆమె ఒక్క డైలాగ్ కూడా చెప్పదు. ఆమె లిటరలీ పెళ్లి యాక్సెప్టెడ్ అని కూడా అనదు. ఆమె లిటరలీ పెళ్లి ఇట్లా నిల్చొని ఉంటది, పెళ్లి చేసుకుంటది, మేకప్ వేసుకొని. అండ్ దెన్ షీఈస్ లైక్ లేదు నేను కావాలంటే నేను మళ్ళీ ఎవ్రీడే వెళ్ళి నేను మేకప్ వేసుకొని వస్తాను. నైసెస్ట్ గర్ల్ ఇన్ ద హోల్ దునియా. అట్లాంటి గర్ల్స్ ఎగ్జిస్ట్. కొడతాడు కూడా వీడు. కొడతాడు ఆమెను కొడతాడు. ఆమె ఇట్లా మేకప్ వేసుకొని వస్తాడంటే ఆమెను పీక్తాడు. అది కూడా జోకే. ఎవ్రీథింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద జోక్. ఎవ్రీథింగ్ ఇస్ అ జోక్ ఇన్ ద ఫిల్మ్. ఆమెను బీకి ఆమె నేను మేకప్ వేసుకొని వస్తానంటే వాడి వల్లే ఇదంతా పెంట్ అయింది, సోనుగాడి వల్లే అది ఇది అని చెప్పి రుస్తమ్ కి కోపం వస్తుంది సోను మీద. అండ్ దెన్ దాని తర్వాత కట్టు మొత్తం పార్లర్ అంతా కూల్చుతా ఉంటారు. అదే కదా సమ్ ఆయిల్ ఏదైతే సడన్లీ ఇట్ కట్స్ టు బేసికలీ పార్లర్ మీద అందరూ ఇసురుతా ఉంటారు, పగలబడతా ఉంటారు. అండ్ విశ్వక్సేన్ సోను ఏమో దూరం నుంచి చూస్తా ఉంటాడు. చూసి హీ ఫీల్స్ వెరీ బ్యాడ్, అరే ఇదేంటో నా పార్లర్ మొత్తం కూల్ చేస్తున్నారు అది ఇది అని. బికాస్ హీ హాస్ అ లాట్ ఆఫ్ సెంటిమెంటల్ వాల్యూ. అమ్మ గిఫ్ట్ ఇచ్చింది కదా. ది ఓన్లీ వే యు కెన్ మేక్ ఎనీథింగ్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. అమ్మ ఇచ్చింది అనగానే యు కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. దట్ ఈస్ ద మెయిన్ క్రక్స్ ఫర్ ఎనీ హీరో. యా సైడ్ లో డాడీ వచ్చి అరే నేను నీకు బైక్ ఇచ్చి అది మొత్తం కాల్ చేసి మామ్స్ గిఫ్ట్ అని రాసుకున్నా. సో అమ్మ ఇచ్చిన పార్లర్ ని అందరు కూల్చేస్తూ ఉంటారు. అండ్ సడన్లీ ద స్టోరీ ట్విస్ట్ బేసికలీ సేయింగ్ దట్ ఆ ఆయిల్ లో
ఆయిల్ తో చేసిన డిషెస్ తిని 100 మంది ఫుడ్ పాయిజనింగ్ అవుతుందంట. దాంట్లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, వాడు ర్యాండమ్లీ హాస్పిటల్ వాడు పొలిటీషియన్ డ్రెస్ వేసుకొని అంటా ఉంటాడు ఫర్ నో రీజన్ ఎట్ ఆల్. అంతే, ఆ లెవెల్ ఫుడ్ పాయిజనింగ్ ఎట్లయిందో తెలియదు. సనత్ నగర్ లో షవర్మా తినదు, దాంట్లో ఉంటది ఖచ్చితంగా. సో ఇదంతా ఎక్కడ రుస్తుంగడ్ పెళ్లిలోనే కదా వీళ్ళంతా వచ్చి అయ్యేది. అది తెలీదు ఎక్కడైతే తెలియదు. ఆ రుస్తుం పెళ్లిలో ఫుడ్ పెడతారు, సోను ఆయిల్ ని యూజ్ చేసి ఫుడ్ పెడితే అక్కడ జనాలందరికీ ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. వాళ్ళందరూ హాస్పిటల్ లో జాయిన్ అవుతారు. సడన్లీ న్యూస్ లో దే ఆర్ టాకింగ్ అబౌట్ దిస్, దే ఆర్ సేయింగ్ ఈ సోను వాడి ఆయిల్ లోనే సమ్ కల్తీ ఉంది. అది బ్రాండ్ అంబాసిడర్ మూవీ, దానికి వాడు అసలు బ్రాండ్ వాడు ఫేస్ ఉంటది అంతే, దాని మీద హీఈస్ నాట్ ఈవెన్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్. వాడి మీద చూసేస్తారు ర్యాండమ్లీ, వాడి మీదకి అందరూ ఎంకరేజ్ అవుతారు. అరే సోను వాడు ఆయిల్ అంతా గలీజ్ కల్తీ ఆయిల్ అది ఇది అని చెప్పి వాడి మీదకి రచ్చరచ్చ అవుతా ఉంటది. సో ద సొల్యూషన్ ఫర్ దాట్, సోను కమ్స్ అప్ విత్ ద సొల్యూషన్ దట్ అరే నా పాలనని డిస్ట్రాయ్ చేశారు, నా పేరుని డిస్ట్రాయ్ చేశారు, దట్ నేను హౌ డు ఐ గెట్ బ్యాక్ అట్ దెమ్ is he converts to Laila. So because he's so good at makeup, so itla edo iట్లా makeup వేసుకుంటాడు, చీర వేసుకొని ఇట్లా విశ్వక్ సేన్ becomes Laila. Sonu becomes Laila. And that is the interval point of the Maskadas. విశ్వక్ సేన్ అను అక్కడ కూడా పెట్టాల్సింది Maskadas bolo class ka boss. And then అక్కడ ఇంటర్వెల్ సీన్ పడుతుంది, Laila టైటిల్ కార్డ్ వస్తుంది. Laila ఏంది మేకప్ స్టార్ట్స్ నవ్వా అనుకుంటా. It could be anything. It could be oil cells now. Random లేదన్నా. Heroine does another activity. So Laila and title అక్కడ పడుతుంది. Then second half resume అవుతుంది. Second half లో of course Laila introduction. Basically ఆ పార్లర్ మళ్ళీ చూడడానికి మళ్ళీ మంచిగా ఉంటుంది. It's the same parlor. ఏమి చేంజ్ లేదు, సేమ్ సెట్ చేశారు ముందర, తర్వాత షూట్ చేశారు. ఇంత ముందు ఆ డిస్ట్రక్షన్ సీన్ లో కూడా వాళ్ళు చాలా కన్వీనియంట్ గా ఓన్లీ అద్దాలు పగలగొడతారు. వాళ్ళు ఇట్లా కన్వీనియంట్ గా జస్ట్ ఊరికి ఆ పక్కన ఉన్న చైర్లు పగలగొడతారు. వాళ్ళు పార్లర్ మళ్ళీ ఆ చైర్లు తీసుకొచ్చి పెట్టేసారు వాళ్ళు అక్కడ. సో అదే పార్లర్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. మళ్ళీ రీస్టార్ట్ అవ్వగానే ఈ ఎస్ఐ కోపం వస్తుంది. ఎస్ఐకు రుస్తం కోపం వస్తుంది. బికాస్ రుస్తం వల్లే వైఫ్ ఇట్లా నల్లగా ఉన్న ఆమె తెల్ల చేసి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి, హీ గాట్ చీటెడ్ కాబట్టి. సో ఆ షాప్ ఓపెనింగ్ కి లైలా వస్తుంది అనమాట. లైలా వస్తే అందరు ఇట్లా ఎవరా అది అని ఇట్లా విశ్వక్ సేన్ కార్ లో నుంచి ఇట్లా స్లో మోషన్ లో దిగుతాడు. దిగిన తర్వాత రుస్తం అక్కడ ఉంటాడు. రుస్తం ఇట్లా చూసి యాజ్ యూజువల్ హిస్ పర్వర్షన్ టేక్స్ ఓవర్ గారు. ఇట్స్ ఆల్వేస్ దేర్, ఆల్వేస్ just got activated. Exactly, yeah. He only cares about two things, perversion and mekalu. That's all. Yeah. And Chiranjeevi movies because his father thinks about it. It's almost like a joke on all Chiranjeevi fans. You're all perverted thinking about mutton ante. Atlane undi literally. That's your only job. And then Laila వచ్చి ఇట్లా ఫుల్ సెడక్టివ్ వాయిస్ లో ఇట్లా రుస్తంని నువ్వే మ్యాన్లీగా అనిపిస్తున్నావు, చపాతీ అయిపోయింది నా ఛాతీ చపాతీ అంటాడు, నా పొట్ట పూరి అయిపోయింది, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, నా ముక్కు సమోసా అయిపోయింది. దెన్ ఈజ్ లైక్ నువ్వే మ్యాన్లీగా అనిపిస్తున్నావు, నువ్వు వచ్చి ఇట్లా రిబ్బన్ కటింగ్ చేపిస్తాడు రుస్తంతో. రుస్తం ఇస్ ఆబ్వియస్లీ ఆల్రెడీ పర్వర్టెడ్ మ్యాక్స్, సొల్లు గారుతా ఉంటది. విజువల్లీ చూపియారు అంతే. అది కూడా చూపించాల్సింది. ఐ డోంట్ నో వై డిడ్ దే స్టాప్ ఇట్. అదే కదా ఎగ్జాక్ట్ మైట్ యాస్ వెల్ చూపి సొల్లు గారేది ఇట్లా బకెట్ నుంచి నీళ్ళు వస్తూ ఇట్లా సొల్లు గారు. ఇట్ కుడ్ బి అ రన్నింగ్ జోక్. ఇట్లా వాడి పక్కన ఉన్న గుండా ఒకడు ఎవడో బకెట్ నీళ్ళు ఇట్లా పడేస్తా ఉంటాడు ప్రతిసారి. ఇట్లా ఎవ్రీ సీన్ లో వేరెవర్ హీస్ దేర్ ఇట్లా సొల్లు గారు. యూ కెన్ డూ దట్. సో హిస్ పర్వర్షన్ టేక్స్ ఓవర్ ఫర్ లైలా. అండ్ లైలా ఇట్లా ఫుల్ సెడక్టివ్ వాయిస్ లో రుస్తం ఇట్లా ఇది చేస్తుంది. అండ్ దెన్ రుస్తం ఏమంటాడంటే నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. అప్పుడే కాదు, అప్పుడు దాని తర్వాత చెప్తారు. ఈజ్ లైక్ ఐ థింక్ దట్స్ ఇట్ అనుకుంటా. తర్వాత ఇంకా విశ్వక్ సేన్ మాస్కదాస్ పిలుస్తాడు ఫ్యాన్స్ అందరినీ. అంటే లైలా దానికి ముందు సోను మోడల్ ఫ్యాన్స్ అందరినీ మెసేజ్ చేస్తాడు, మీరందరూ ఒక చోట. వాళ్ళందరూ లేడీస్ ఆర్ ఆల్ డిప్రెస్డ్ బికాస్ సోను లేడు. వాళ్ళ మేకప్ అయితే అందరూ ఆన్ విశ్వక్ సేన్ సైడ్. దే డోంట్ బిలీవ్ ద టీవీ. నో దే డోంట్ కేర్ అబౌట్ ది ఆయిల్. వాళ్ళు కొనుక్కున్న ఆయిల్ దే డోంట్.
వాళ్ళే కొన్నారు దేవర్ కస్టమర్ బేస్. వాళ్ళందరూ ఆన్ విశ్వక్ సేన్ సైడ్. దెన్ హూ ఇస్ ఆన్ ది ఆపోజిట్ సైడ్? All the guys which were already on the other side. They decided on another reason. So you just imagine వాళ్ళ ఇంట్లో అందరూ ఆయిల్ తో ఓన్లీ వాళ్ళ మదర్స్ అండ్ ఓన్లీ హస్బెండ్స్ అండ్ సో బేసికల్లీ విశ్వక్ సోను ఆయిల్ తో ఓన్లీ హస్బెండ్స్ అండ్ ఓన్లీ వైఫ్స్ అండ్ ఉమెన్ వీళ్ళు తింటున్నారు, హస్బెండ్స్ తింటలేరు. ఆర్ మేబీ హస్బెండ్స్ తింటున్నారు, వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది, వాళ్ళ ఆపోజిట్ అయ్యారు, వీళ్ళు ఎవరు తినలేదు ఆ ఆయిల్ తో, బికాస్ దే ఆల్రెడీ న్యూ ఇట్స్ షిట్ ఆయిల్. వీళ్ళు కుకింగ్ చేస్తున్నారు కదా, సో ఆబ్వియస్లీ దే కాంట్ ఈట్. ఆఫ్ కోర్స్ బేస్డ్ ఆన్ దిస్ ఫిల్మ్ నో వుమన్ ఈట్స్. దే ఓన్లీ సర్వ్ ఇన్ దిస్ యూనివర్స్. yes, they only serve and they get insulted for the way that they look. సో ఆ విమెన్ అందరు కూర్చొని దే ఆర్ డిప్రెస్ దట్ అరే సోను లేడు, మనకి మేకప్ ఎవరు చేస్తారు అది ఇది అని. వన్ ఉమెన్ సేస్ ఇట్లా నన్ను నా కొడుకే దే లుక్ అగ్లీ దే లుక్ డిషెవెల్డ్, జుట్టు అటు ఇటు ఉంటది, మేకప్ ఇట్లా అయిపోయి ఉంటది కావాలని, అదేదో ఇంటెన్షనల్ గా. ఇట్స్ నాట్ లైక్ దే కాంట్ కోమ్ దేర్ హెయిర్ ఆల్సో. ఇట్లా వాళ్ళ జుట్టు దూకొని కూడా దూకోరాలు, వాళ్ళు ఇట్లానే అట్లా నిద్రలేచి వస్తారు వాళ్ళు వచ్చి. వాళ్ళందరూ ఇట్లా దే వన్ ఉమెన్ సేస్ ఇట్లా నా కొడుకు కూడా నన్ను గుర్తుపట్టట్లేదు, సోను రావాలి. దెన్ వాళ్ళందరికీ ఒక గ్రూప్ మెసేజ్ వస్తుంది, టెలిగ్రామ్ మెసేజ్ ఆర్ వాట్ ఎవర్, వాళ్ళకి మెసేజ్ వస్తుంది సేయింగ్ దట్ ఇక్కడ కలవండి, సోను అక్కడికి వస్తాడు అని. సో వాళ్ళందరూ విమెన్ అందరూ ఒక చోట కాంగ్రిగేట్ అవుతారు, ఒక చోట కలుస్తారు. కలిసినప్పుడు లైలా వస్తుంది. లైలా వచ్చి ఇట్లా ఇప్పటి నుంచి మీరందరూ నా దగ్గరకు రండి అది ఇది అంటే, వాళ్ళందరూ మేము రాము, సోనుగాడే కావాలి మాకు అది ఇది అంటే, సోనుగాడే కావాలా అని చెప్పి ఇట్లా విగ్ తీస్తాడు అనమాట. ఇట్లా లైలా విగ్ తీసి ఇట్లా నేనే సోను మోడల్ నేనే అంటే, వాళ్ళందరూ విమెన్ అక్కడ ఉన్న లేడీస్, ఒక అమ్మాయి జెన్యున్లీ ఆమె ఎట్లా అడుగుతుంది అంటే, ఎందుకు ఈ వేషం అని అడుగుతారు. అడిగితే హీ సేస్ దట్ ఇట్లా నా అప్పుడు ఈ సెంటిమెంట్, అమ్మ సెంటిమెంట్, సో ఐ హాడ్ టు డు దిస్. ఫ్లాష్ బ్యాక్ అనుకుంటా అక్కడ, ఐ గెస్ సో. ముందు వస్తుందో ఫ్లాష్ బ్యాక్, తర్వాత వస్తుందో అక్కడే వస్తుందా వేర్ ద మామ్ కట్ అవుతుంది, ది ఐకానిక్ సీన్. yes, సో అక్కడ ఫ్లాష్ బ్యాక్ కట్ అవుతుంది. ఏమని సోను ఇస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ హిస్ మా స్టార్ట్ చేస్తాడు, కట్ అవుతుంది. yes, మా అమ్మ ఇట్లా చాలా కష్టపడేది. మా అమ్మ, మా నాన్నమ్మ మా అమ్మను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ రాత్రనక పగలనక వర్క్ చేస్తూనే ఉండేది. అండ్ షీ షోన్ యాజ్ వర్కింగ్. వాట్ డస్ షీ డూ? ఇట్లా స్టిచ్చింగ్ ఏదో చేస్తా ఉంటది, టైలరింగ్ చేస్తుంది, అన్ని మీనియల్ జాబ్స్ అన్ని చేస్తా ఉంటది అనమాట. దే షో హర్ లైక్ 5 different jobs. ఐ డోంట్ నో వాట్ షీస్ డూయింగ్. ఆమె ఒక 5-6 jobs చేస్తూ ఉంటది. అమ్మ చేసేది పగలనక రాత్రనక, డబ్బులు కూడబెట్టి నాకు ఈ పార్లర్ కొనిచ్చింది అది అంటే పార్లర్ కొనిస్తాడు. And then parlor gonichi, and now it cuts to his hair is he's the young the youth boy. Adult there are 3 versions. One is the chotu boy, the curly hair, the middle boy who has straight hair, and then there is Vishwak curly hair. Yes. so a middle boy edaithe untado ade starting lo చూపిస్తారు కదా, ఇట్లా బ్యూటీ పార్లర్ ఓపెన్ చేయగానే he feels very happy. So ఆ version లో వాళ్ళ అమ్మ అడుగుతుంది దట్ నాకు మేకప్ వేస్తావా అంటే, ఈజ్ లైక్ యా షూర్ నేను వేస్తా అని చెప్పి ఇట్లా ఆమె ఇట్లా చైర్ లో కూర్చొని ఉంటది, ఇట్లా కళ్ళు మూసుకొని ఉంటది. కళ్ళు మూసుకొని ఉంటే ఇట్లా మేకప్ వేస్తాడు. అండ్ మేకప్ వేసుకోవడం కళ్ళు మూసుకుంటారా? ఐ మీన్ మేబీ కొడుకు మీద నమ్మకం లేదు, వీడు ఎక్కడ కంట్లో కొడతాడని. అయితే లెట్ మీ స్లీప్ అని చెప్పి ఇట్లా కూర్చొని ఉంటది. అండ్ దెన్ ఇట్లా మేకప్ వేస్తాడు. సడన్లీ మ్యూజిక్ ఇట్లా ఫేడ్ అయ్యి ఇట్లా సమ్ ఎమోషనల్ మ్యూజిక్ వస్తుంది. ఆమె ఇట్లా కూర్చొని ఇట్లా అమ్మ అంటాడు. మేకప్ వేసుకుంటూ ఒక అమ్మని చంపేయడం ఇస్ ద మోస్ట్ హిలేరియస్ మామ్ డెత్ సీన్ దట్ అబ్సల్యూట్లీ. అంటే నేను అది లిటరలీ ఇట్స్ లైక్ మనం ఏదైనా ప్యారడీ రాష్ట్రం అనుకో, తెలుగు సినిమాలో అమ్మ చనిపోయే సీన్లు ఎట్లా రాయొచ్చు అంటే దిస్ ఇస్ ద సీన్ దట్ వి వుడ్ రైట్. అది ప్యారడీ సీన్ వాళ్ళు లిటరలీ ఇమోషనల్ సీన్ గా వాడారు సినిమాలో. నేను అది చూసి మేకప్ ఎంత బ్యాడ్ ఉంటది అంటే ఆమె చచ్చిపోతుంది, ఆ రీజన్ తో కూడా అవుతుంది. ఆమె ఇట్లా మిర్రర్ లో ఒకసారి చూసుకొని చెప్పి ఆమె చచ్చిపోయిందేమో. బట్ ఐ వాస్ థింకింగ్ అదే ఇట్లా మామ్ డెత్ సీన్ ఇంకేం క్రియేటివిటీ చేయొచ్చు అని, దట్ ఇట్లా ర్యాండమ్లీ ఆమె డ్రైవింగ్ చేస్తూ చచ్చిపోవడము, నన్ను నీ బండి మీద తీసుకెళ్తావారా అని చెప్పి బండి మీద కూర్చోగానే బండిలో ఎంత లఫ్ట్ సీన్ అంటే అది. అండ్ వాళ్ళు ఇట్లా దే ఆర్ ట్రైయింగ్ టు పిండు ఇమోషన్. ఇట్లా అమ్మ డెత్ అంటే వాడికి ఇట్లా చాలా వాల్యూ ఉంటది ఆ పార్లర్ అనేది. బట్ నేనైతే పగలబడినవి ఆ సీన్ లో. దెన్ ఆ సీన్ మళ్ళీ కరెంట్ కి కట్ అవుతుంది. వేర్ ఆ లేడీస్ ఏమో ఏమంటారంటే, నువ్వు ఇంత రిస్క్ చేయాలా దీనికోసం,
ఎందుకు ఇంత రిస్క్ చేయడం అది ఇది బికాజ్ యు ఆర్ ఫూలింగ్. నాకు అర్థంగా అక్కడ రిస్క్ ఏముంది, హూ ఇస్ అండ్ వాడి ఫ్యాన్స్ కూడా వాడు విగ్ చేసేంత వరకు వాడు అసలు అమ్మాయి అని కూడా అసలు అర్థం కూడా కాదు. ఈవెన్ దే ఆర్ ఆల్సో లైక్ అరే లైలానే అనుకున్నాం రా, నువ్వు సోనునా అది వా నీ ఆయిల్ తిని మా బుర్ర దొబ్బిందిరా అంటూ ఉంటారు. అండ్ దెన్ తర్వాత పోలీస్ సీన్ అవుతుంది. అదే ఎస్ఐ మన పృథ్వీ ఉన్నాడు కదా, పృథ్వీ లైలాని చూస్తాడు. అండ్ దెన్ హీ స్టార్ట్స్ హిస్ పర్వర్షన్ ఆల్సో కమ్స్ అవుట్ యాజ్ యూజువల్ యాజ్ ఎవ్రీ మ్యాన్ ఇన్ దిస్ యూనివర్స్. వాడు కూడా ఇక ఫ్లర్ట్ చేయడం మొదలెడతాడు ఈమెతో. ఎస్, అండ్ మోస్ట్ గలీజ్ అగ్లీ ఫ్లర్టింగ్ ఇట్లా ఏదో సమ్ సైలెన్స్ అదేనా లైసెన్స్ లేదు నువ్వు నా సైలెన్సర్ పట్టుకో ఏదో సమ్ ఇట్లా డైలాగులు అన్ని. ఒక్క డైలాగ్ కూడా స్ట్రైట్ ఉండదు ఈ సినిమాలో, అన్ని డబుల్ మీనింగ్ డైలాగులు. అండ్ ప్రాబ్లం ఏంటంటే డబుల్ మీనింగ్ డైలాగులు ఉండి ఫన్నీ ఉన్న సీన్లు ఉంటాయి, బట్ దిస్ మూవీ హ్యాస్ నన్ ఆఫ్ దెమ్. అయితే లైలాని ఆమె దగ్గర లైసెన్స్ లేదని చెప్పి ఆ ఎస్ఐ ఆపుతాడు. ఆపి ఇట్లా మిస్బిహేవ్ చేస్తా ఉంటే దెన్ లైలా అక్కడికి రుస్తం వస్తాడు. రుస్తం అదే వాళ్ళ ఫ్రెండ్ తీసుకొస్తే రుస్తం దగ్గరికి వెళ్ళి వీడు నన్ను టీజ్ చేస్తున్నాడు అది ఇది అని రుస్తం ని ఇట్లా కొంచెం రెచ్చగొడతాడు. రుస్తం ఏమో ఏ నువ్వు నా పోరి లైలా నా పిల్లరా అది ఇది అని చెప్పి ఇట్లా రుస్తం ఆ ఎస్ఐ మీద కొంచెం ఇట్లా ఫైర్ అవుతారు అనమాట. వాళ్ళిద్దరు ఫైట్ అవుతుంది అక్కడ, ఉరికే తిట్టుకుంటారు. డ్రాప్ చేస్తాడు లైలాని, లైలాని డ్రాప్ చేస్తాడు. లైలాని డ్రాప్ చేసి దెన్ రుస్తం గోస్ ఆఫ్. దెన్ నెక్స్ట్ సీన్ రుస్తం కి లైలాకి ఏదో అవుతుంది అనుకుంటా అక్కడ. I think some love scene some love scene ఏదో అవుతుంది. And then Rustam is very much ఇట్లా in love with Laila. అప్పుడు వీడు రుస్తం చెప్తాడు నా హ్యాపీ బర్త్డే అవుతుంది, నా హ్యాపీ బర్త్డే నా హ్యాపీ బర్త్డే కి నువ్వు రావాలి అని చెప్పి ఇన్వైట్ చేస్తాడు. బర్త్డే పార్టీ అని చెప్పి బర్త్డే పార్టీకి లైలా వెళ్తుంది. లైలా వెళ్ళినప్పుడు లైలా హిజ్ ద హీరోయిన్ అండ్ ద ఫ్రెండ్ ముగ్గురు వెళ్తా ఉంటారు. అప్పుడు ఆమె అంటది అనమాట, చూడు ఇట్లా అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలంటే ఇట్లా చేయాలి, ఇంత చేయాలి సోను అది ఇది అని చెప్పి వాడి చెవులో చెప్తా ఉంటది. సో లైలా బర్త్డే పార్టీకి వస్తుంది. బర్త్డే పార్టీకి వచ్చిన తర్వాత సాంగ్ కి కట్ అవుతుంది. అండ్ విశ్వక్సేన్ దాంట్లో వేసే స్టెప్పులు కూడా లైక్ దానికి ముందు సోను మోడల్ గెటప్ లో ఏదైతే అదే సోను మోడల్ క్యారెక్టర్ కింద ఎప్పుడైతే స్టెప్లు వేస్తాడో అంతే ఇట్లా ఫుల్ ఇట్లా మా స్టెప్లు వేస్తా ఉంటాడు. మధ్యలో జస్ట్ హీ డస్ దట్ అంతే. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ సోను అండ్ లైలా. లైలా బేసికలీ బైట్స్ హర్ లిప్స్, సోను మోడల్ డజంట్ బైట్ హిస్ లిప్స్, he bites others lips. కమల్ హాసన్ కాదు విశ్వక్సేన్, సో yes he can't expect any sort of authenticity. ఈ సినిమాలో authenticity అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దెన్ ఆ పాట అవుతుంది. పాట అయిన తర్వాత దెన్ అక్కడికి ఎస్ఏ వస్తాడు, పృథ్వీరాజ్ వస్తాడు. 30 years ఇండస్ట్రీ మేకల దగ్గర ఉండే కదా, మేకల దగ్గర నుంచి లేచి వస్తాడు అనమాట. వచ్చిన ఇద్దరు బాంబర్దులు వచ్చారు అది చెప్పిన అక్కడ అటాక్ జరుగుతుంది అనమాట. అటాక్ జరిగితే అక్కడ రుస్తం వాళ్ళ మనుషులందరినీ పిలుస్తాడు, బట్ వాళ్ళ మనుషులందరూ బిర్యానీ తిని పడుకొని ఉంటారు. బికాస్ ఆ బిర్యానీలో ఏదో కలుపుతాడు. 30 years ఇండస్ట్రీ ఏదో సోను ఆయిల్ కలిపింటాడు. సోను ఆయిల్ కలిపింటాడు. వాళ్ళందరికి కొంచెం ఎక్స్ట్రా గీ అని చెప్పి సోను ఆయిల్ దెన్ అందరు పడుకుంటారు. దెన్ రుస్తం ఇట్లా నువ్వు నన్ను చంపుతావా అని చెప్పి 30 years ఇండస్ట్రీ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వాడు ఇట్లా నిల్చొని ఉంటాడు ఇట్లా కత్తి పట్టుకొని. ర్యాండమ్లీ వాడి దగ్గర నుంచి కత్తి తీసుకొని వాడి గొంతు మీద కత్తి పెడతాడు. వాడేమో అరే నేనేం రావాలని లేదు నాకు, వాడు ఇట్లా నిల్చొని ఉంటాడు. వాడి దగ్గర కత్తి తీసుకొని వాడి గొంతు మీద కత్తి పెడతారు. కత్తి పెట్టంగానే నువ్వు రుస్తుం పార్టీకి వచ్చి రుస్తుంనే వేసేద్దాం అనుకుంటున్నావరా హాహా అంటే వాళ్ళందరూ నవ్వుతారు అనమాట. వాళ్ళందరూ నవ్వుతారు. వాడికి కత్తి పెడతాడా 30 years ఇండస్ట్రీకి? 30 years ఇండస్ట్రీకి కత్తి పెడతాడు. కత్తి పెట్టి ఏమంటాడంటే నువ్వు రుస్తుం పార్టీకి వచ్చి నువ్వు రుస్తుం మీద అటాక్ చేస్తావు అది ఇది అంటే వాళ్ళందరూ నవ్వుతారు అనమాట. వాళ్ళందరూ హోహోహోహో నవ్వి దెన్ ఒక 2-3 గుండాలు వెళ్ళి లైలా మీద కత్తి పెడతారు. లైలా మీద కత్తి పెట్టగానే రుస్తం వదిలేసి ఏ వద్దురా అదే నీ దగ్గర కూరికే కత్తి పదం చూద్దామని వచ్చారు వద్దురా అని చెప్పి ఇట్లా అంటాడు. అండ్ దెన్ రుస్తుం ని ఇట్లా చేతులు కట్టేస్తారు అనమాట. ఒక చెట్టుకు కట్టేస్తారు. దెన్ ద గుండాస్ హూ ఆర్ అరౌండ్ లైలా దే స్టార్ట్ ఈవ్ టీజింగ్ her. They show their perversion as usual, like every other man. They start showing their perversion. Yeah. And Vishwaksen ఇక్కడ ఆరెంజెస్ పెట్టుకొని ఉంటాడు. There is one guy who sees the oranges and then he is about to say అరే అన్నా అనే లోపు లైలా దడేలని ఇట్లా బిడేల్ అని చెప్పి ఇట్లా ఫుల్ ఫైట్ చేస్తుంది అనమాట. యాజ్ లైలా ఈ ఫైట్స్ ఎవ్రీబడి అందరిని పిచ్చికొట్టుడు కొట్టేస్తాడు.
కొట్టేసిన తర్వాత దెన్ ఆ సీన్ ఎండ్ అవుతుంది. బేసికలీ ఆ 30 years ఇండస్ట్రీ బేసికలీ ఆ డ్రెస్ తో ఒక ఫైట్ కావాల్సిందే. ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ వే దే హ్యాడ్ టు జస్ట్ షో అన్ యాక్షన్ సీన్ ఆఫ్ హిమ్ యాజ్ లైలా. అంతే, దట్స్ ఆల్. దెర్ ఇస్ నో డిఫరెన్స్ దాంట్లో. ఆ యాక్షన్ సీన్ లో స్పెసిఫికలీ ఆమె ఏమి ఎక్స్ట్రా చేయదు. ఏంటంటే మధ్య మధ్యలో లైలా ఇట్లా కొడుతూ రుస్తమ్ గాడికి ఇట్లా ఏదో సమ్ ఇట్లా ఎక్స్ప్రెషన్ ఇస్తా ఉంటాయి, కళ్ళు ఉంటాయి. అదేందో ఫైట్ ఇట్లా చీర ఇట్లా అంటది, ఇట్లా చీర ఇట్లా చూపిస్తుంది, వాళ్ళందరూ ఇట్లా అంటారు, అందరిని వాళ్ళని పీడేలని కొడతారు. మొత్తం యాక్షన్ సీన్ అంతా అదే ఉంటది. చీర ఫస్ట్ ఇట్లా అంటది. వాడు కొంచెం రచ్చసన్ లో క్రిస్టఫర్ లా ఉంటాడు అక్కడ. వాట్ ఎవర్. సో లైలా ఫైట్ ఉంటుంది అక్కడ. అండ్ దెన్ రుస్తమ్ ఇస్ లైక్ వావ్ లైలా, హీస్ ఈవెన్ మోర్ ఇంప్రెస్డ్ లైలాతో. అండ్ దెన్ దాని తర్వాత లైలా పార్లర్ లో పని చేస్తా ఉంటది. దీని తర్వాత ఏమైతుంది, హీరోయిన్ లైలా అండ్ హీరోయిన్ తో సీన్ ఉంటది. లైలా అక్కడ ఏమైతుంది అంటే పృథ్వీ అదే 30 years ఇండస్ట్రీ వాడు కత్తి సుడతాడు. ఇట్లా కత్తి సిరితే వాడు ఇట్లా పట్టుకుంటాడు ఆ రుస్తమ్. పట్టుకుంటే ఆ రక్తం వెళ్ళి ఆమెకి ఇక్కడ నుదుటి మీద ఇలా సింధూర్ అవుతుంది. వాట్ ఎవర్. అండ్ దెన్ దట్ హ్యాపెన్స్ అండ్ దెన్ విశ్వక్సేన్ ఫాల్స్ ఫర్ ఇట్. విశ్వక్సేన్ ఇట్లా లైలా ఏమంటది అంటే ఇట్లా సోను మోడల్ యాజ్ లైలా ఈజ్ లైక్ వాడి ప్రేమలో చాలా సిన్సియారిటీ ఉంది, వాడి గుండె చెప్పుడులో నా పేరు వినిపిస్తుంది, అది ఇది అని చెప్పి హీరోయిన్ కి చెప్తా ఉంటాడు. దెన్ హీరోయిన్ ఇస్ లైక్ నీకు అర్థమవుతుందా నువ్వు ఒక మగాడివి అది ఇది అంటే చీది నమ్మాయి అని చెప్పి ఇట్లా కామెడీ. అండ్ దెన్ విశ్వక్సేన్ ఇట్లా అది సోను మోడల్ ఆ జుట్టు తీసేసి దెన్ మళ్ళీ ఐ థింక్ హీరోయిన్ అక్కడికి సాంగ్ అవ్వలేదు, సాంగ్ అయ్యిందో మరి. అక్కడే ఏమైతుందంటే ఖలీల్ ఉన్నాడు, ఖలీల్ వస్తాడు, దట్ బ్యాడ్ హిందీ గై వచ్చి చూస్తాడు విశ్వక్సేన్ అబ్బాయిలా. విశ్వక్సేన్ వాయిస్ మారిపోతుంది యూజువల్లీ మూవీలో. వెన్ ఎవర్ హీస్ వేరింగ్ దట్ చీర అమ్మాయి వాయిస్ వచ్చేస్తుంది ఆటోమేటికలీ. అండ్ అబ్బాయి వాయిస్. సో ఈస్ నాట్ ఓన్లీ అ మేకప్ గై, హీస్ ఆల్సో మిమిక్రీ ఆర్టిస్ట్. yes he has too many talents and he's an oil seller, bad oil seller. అండ్ దెన్ ఖలీల్ చూస్తాడు, నువ్వు అబ్బాయి రా, నువ్వు ఇప్పటిదాకా అమ్మాయి అనుకున్నా, నువ్వు ఆ సోను గాడు అది అని నేను చెప్పేస్తా, రుస్తుమ్ గాడికి చెప్తా వాడిని పిలిపిస్తా అది అని చెప్పి రుస్తుమ్ పిలుస్తాడు. రుస్తుమ్ గాడు వస్తాడు, రుస్తుమ్ గాడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ రుస్తుమ్ ఇస్ లైక్ లేదు ఈ అవునా నువ్వు నిజంగానే అమ్మాయా, నువ్వు నిజంగానే అబ్బాయా అంటే దెన్ లైలా కిసెస్ రుస్తుమ్. కాదు అక్కడే ఆ సీన్ లోనే ఈ కిసెస్ రుస్తుమ్. దెన్ రుస్తుమ్ ఇస్ లేదు నువ్వు అబ్బాయిగా ఇప్పుడు చెప్పు నేను అబ్బాయా అంటే ఈజ్ లైక్ లేదు నేను నువ్వు అమ్మాయివే అని చెప్పి వెళ్ళిపోతాడు. రుస్తమ్ లీవ్స్ అండ్ దెన్ ఆ కిస్ అయిపోయిన తర్వాత దెన్ లైలా అంటారు. అండ్ హీరోయిన్ ఇస్ లైక్ అప్పుడే ప్రెగ్నెంట్ అయిపోయినా, అప్పుడే నీకు ఒక కిస్ కే ప్రెగ్నెంట్ అయిపోయినా అది ఇది అని చెప్పి డైలాగ్స్ ఉంటాయి. ఈచ్ ఆఫ్ ద జోక్ ఇస్ సో ఇంక్రెడిబుల్లీ ఫనీ that I forgot that I got pregnant. Nenu wants this. I wanted to sell bad oil. Yeah, I did a lot of ha. ఆ మూవీ షూటింగ్ అప్పుడు ఎవడైనా బ్యాడ్ ఆయిల్ చేయాల్సింది. Yes. And everyone అందరిని చంపుకోడు. And then movie stops in the middle. Yes, exactly. Production issues. అందరికి bad comedy. Yes, very extremely bad comedy. Then ఈ సీన్ అంతా అయిపోతుంది. దెన్ దాని తర్వాత కదా హీరోయిన్ తో సాంగ్ కట్టేది. హీరోయిన్ ఏదో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటది. సారీ ఐ గాట్. అండ్ దెన్ లైలా వెళ్ళి పృథ్వీ మన ఎస్ఐని కలుస్తుంది. ఓ యా అక్కడ మళ్ళీ పోలీస్ స్టేషన్ లో మళ్ళీ పర్వర్షన్, దేర్ ఇస్ పర్వర్షన్ మ్యూజిక్ మ్యూజిక్ ప్లే అవుతుంది విచ్ ఇస్ మేరీ జాన్ లక్ష్మి గంగూబాయ్ మూవీలో. అది గంగూబాయ్లో సంజయ్ లీలా బన్సాలి ఉరేసుకుంటాడు తెలిస్తే. ఎగ్జాక్ట్లీ దాన్ని వీళ్ళు దీంట్లోకి యూజ్ చేశారు. ఇన్ విచ్ లైలా కమ్స్ టు ఎస్ఐ అండ్ ఎస్ఐ తో కూడా ఫ్లర్ట్ చేస్తుంది అనమాట. ఫ్లర్ట్ చేసి ఇట్లా ఎస్ఐ దగ్గరికి వెళ్ళి షీ అక్కడే కదా ప్లాన్ చెప్పేది. ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంది అంటే దట్ నేను లేడీస్ అందరినీ ఆ ఇద్దరు ఆ కపుల్ ఎవరైతే స్టార్టింగ్ లో ఆయిల్ బిజినెస్ ఏదో అమ్ముతారు చూడు, బేసికలీ వాళ్ళిద్దరి బ్యాడ్ గైస్. yes ఈ కూటమిలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. దాంట్లో బ్యాడ్ గై ఇస్ ద హస్బెండ్. ద వుమన్ వాంట్స్ టు గివ్ ఇట్ అవే ఇన్ఫర్మేషన్ దట్ because all women are on Sonu's side, yeah, because they love the makeup. I'm like ఇంకెవరో పార్లర్ లేరా పై అక్కడ సికింద్రాబాద్ లో ఇంకెవరు పార్లర్ పెట్టలేదు. I think Secunderabad has shortage of parlors. That is the main takeaway. I think if somebody wants to start a startup,
హైదరాబాద్, సికింద్రాబాద్, ఇచ్చిపాడ్ అక్కడ ఒక పార్లర్ పెట్టండి. ఇఫ్ ఇట్ ఈస్ డీసెంట్లీ గుడ్ దెన్ యూ కెన్ సెల్ ఆయిల్ యాజ్ వెల్, కల్తీ ఆయిల్. అయితే సో ప్లాన్ ఇస్, లైలా ఏం చెప్తుంది అంటే దట్ నేను అందరు లేడీస్ ని అక్కడికి ఆ నాగరాజ్ అండ్ వాళ్ళిద్దరు ఆ కపుల్ ఎవరైతే ఆయిల్ అమ్ముతారో వాళ్ళిద్దరు అక్కడికి వస్తున్నారని చెప్తాను, లేడీస్ అందరిని అక్కడ పిలిపిస్తాను. సో ఆబ్వియస్లీ వాళ్ళిద్దరిని ఎత్తుకుంటూ సోను కూడా వస్తాడు. అప్పుడు నువ్వు ఎస్ఐగా నువ్వు అక్కడికి వచ్చేసి, అదే నువ్వు అక్కడికి వచ్చి నువ్వు వాడిని అరెస్ట్ చేసి, సోను గారిని అరెస్ట్ చేసేసి సెట్ అంతా సెట్, నా పార్లర్ సేఫ్ ఉంటుంది, నేను మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్లాల్సిన పని ఉండదు, లేకపోతే సోనుగాడు మళ్ళీ ఒకవేళ నేను వెళ్ళిపోవాల్సి వస్తే సోనుగాడు మళ్ళీ వాడు పార్లర్ పెట్టుకుంటాడు అది ఇది అని చెప్పి చెప్తాడు. దట్ ఈస్ అ ప్లాన్. దెన్ ఆబ్వియస్లీ నెక్స్ట్ సీన్ లో రుస్తుం పార్లర్కి వస్తాడు, పెళ్లి కార్డు ఒకటి తీసుకొచ్చి ఇచ్చి మన సండే పెళ్లి అని చెప్తాడు లైలాకి. సండే రోజు పెళ్లి అని చెప్తాడు విత్ ఇన్ లైక్ వాట్ ఎవర్ కపుల్ ఆఫ్ డేస్. దీని తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పి కార్డ్ ఇస్తాడు. ఇంట్లో ఏమో వాళ్ళ వైఫ్ దట్ డార్క్ స్కిన్ వైఫ్ ఎవరైతే ఉందో ఆమెమో చేసుకోండి పర్లేదు, మీరు పెళ్లి చేసుకోండి, మీరు సంతోషంగా ఉంటే చాలు, మోస్ట్ లైక్ డైలీ సోప్ కోడలు ప్రాబబ్లీ మేబీ ఆ డైలీ సోప్ లో నుంచి తీసుకొచ్చి ఆమె మొత్తం ఇట్లా డాక్టర్ బాబు వాట్ ఎవర్ వన్ ఆఫ్ ద సీరియల్స్ దాంట్లోనే కట్ చేసిన ఫుటేజ్ ఇవన్నీ పెట్టి అట్లా దాంట్లో కూడా అంతే కదా, డార్క్ స్కిన్ ఒక ఆమె ఉంటది, వైట్ స్కిన్. ఎస్ డార్క్ స్కిన్ లేడీ ఈస్ ద మోస్ట్ గివింగ్ లేడీ. ఆమె ఏం చేసినా సరే వాడు పట్టించుకోడు. అండ్ గుడ్ లుకింగ్ లేడీ ఇస్ ద వర్స్ట్. ద గుడ్ లుకింగ్ ఆన్ దిస్ ప్లానెట్, ద గుడ్ లుకింగ్ హాట్ వ్యాంప్ ఏదైతే ఇట్లా గోర్లు వేసుకొని ఇట్లా బాగా హాట్ గా ఉంటుందో ఆమె మోస్ట్ లేకి అన్ని మోస్ట్ అగ్లియస్ట్ పని అనే ఇస్తామాట. ఇట్లా బజ్జీల్లో యాంథ్రాక్స్ వేయడం, సోను ఆయిల్ వేయడం ఎగ్జాక్ట్లీ, సోను ఆయిల్ లో పెట్రోల్ లో బజ్జీలు వేయడం, ఇట్లా అన్ని గలీజ్ పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు. బేసికలీ దట్ మోరల్ డిలెమా ఫర్ ఎ గాయ్ ఈస్ గుడ్ లుకింగ్ but she's bad. Yes. Bad looking but she's good. What do I do? Oh my god, my perversion is confused. My heart is going this side, my brain is going this exactly, side. yeah. So Dr. Babu మన అందరిలో ఉన్నాడు basically. yes, that is the takeaway from this. సో సోనుకి అదే సారీ లైలాకి పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పి అది మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, రుస్తం కాడేస్తాడు. దెన్ లైలా ఇస్ షాక్డ్ దట్ ఇదేంద్ర వీడి ఇంత దాకా తీసుకెళ్ళాడు, పెళ్లి దాకా చూపిస్తా వీడికి చూపిస్తా, నేను ఏదో స్కెచ్ చేస్తా అది అని చెప్పి ఒక చోట ఎక్కడో కలవమని చెప్తుంది. సో రుస్తం అక్కడ ఉంటాడు, వెయిట్ చేసుకుని ఉంటాడు. ఒక అమ్మాయి ఏదో ముసుగు వేసుకొని వస్తుంది అనమాట. అక్కడికి వస్తే రుస్తం ఏమనుకుంటాడు, ఆమె లైలా అనుకుంటాడు. దెన్ ఆమెను ఇట్లా హగ్ చేసుకుంటాడు. అక్కడ పక్క నుంచి లైలా వస్తుంది. లైలా వచ్చి ఇట్లా ఫుల్ డ్రామా చేస్తుంది, నువ్వేంటి ఇంకో అమ్మాయితో ఉన్నావు అది ఇది అని చెప్పి. లైలా అక్కడి నుంచి మన ఇద్దరికి బ్రేకప్, వాడు సాడ్, రుస్తం ఇట్లా సాడ్ అవుతాడు అది ఇది అని చెప్పి వెళ్ళిపోతాడు. లైలా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దెన్ షీజ్ లైక్ ఇంకా ఈ గెటప్ మనకి అవసరం లేదు, మనం కట్ చేసాం వాడిని అది ఇది అని చెప్పి ఇట్లా మొత్తం విగ్ అది తీసేస్తాడు. దెన్ హీరోయిన్ ఏదో సమ్ ర్యాండమ్లీ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటది. దెన్ సోను చెక్స్ హర్ అవుట్ అండ్ ఈజ్ లైక్ కాదు అవునా, మనకు చాలా లేని తెలుసా నీకు, బాగా గ్యాప్ వచ్చింది, బాగా గ్యాప్ వచ్చింది తెలుసా నీకు అది ఇది అంటాడు. అండ్ దెన్ కట్టే మళ్ళీ ఇంకో సాంగ్ వస్తుంది ఇన్ విచ్ అగైన్ దేర్ ఇస్ అ లాట్. దాంట్లో ఆ సాంగ్ లో మధ్యలో ఆ స్టెప్ నువ్వు రీల్ పంపించినావు కదా, ఓయ్ గోయ్ ఓయ్ గోయ్ సబ్ టైటిల్స్ ఆన్ ఉండే నా దాంట్లో, కింద కట్టెహెన్ అని వస్తుంది. అంటే కోయ్ 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 కోయ్, వాట్ ఈస్ దట్? కోడి కోయ్. That is the lyric in that song. That is a hook of the song. అదే in which is doing this. నేను అదే ఈ స్టెప్ ఎందుకు వేస్తున్నాడు అంటే కోడి కోయి. అచ్చా కింద సబ్టైటిల్స్ అంటే రంజాన్ టైం అనా, ఇంకేదైనా పెట్టచ్చు కదా, మేక కోయి, హలీం చేయి, అది కూడా కట్ అవుతుంది, సరిపోతుంది. మనం రాయొచ్చు లిరిక్స్ దానికి, హలీం చేయి 65 దాస్ will sing that. Absolutely. Then వాళ్ళిద్దరి మధ్య సాంగ్ అవుతుంది ఇన్ విచ్ ఆబ్వియస్లీ షీఈస్ వేరింగ్ బికినీ అగైన్. అండ్ దెన్ ఆ సాంగ్ కట్ అవుతుంది. మోస్ట్ అంటే వేరే సాంగ్స్ కూడా యూస్లెస్, బట్ దిస్ ఇస్ ద మోస్ట్ ర్యాండమెస్ట్, సంబంధమే లేదు అసలు, హీరోయిన్ కి ఏమి రిలవెన్స్ లేదు, ఆ ఊరికి వస్తుంది, సాంగ్ కోసం వస్తుంది, వెళ్ళిపోతుంది. దెన్ దీని తర్వాత మళ్ళీ వస్తాడు విలన్, రుస్తుం వస్తాడు. వీడి హెయిర్ స్టైల్ ఏమి ఉండదు, వీడు ఉంటాడు. వాడు రాగానే ఓ వెళ్ళి లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. కర్టన్ వెనకాల ఇట్లా షాడో కనిపిస్తా ఉంటది, సిల్హుయెట్ కనిపిస్తా ఉంటది. He is always perverted. He is looking. I don't think him being a woman problem కాదు, వీడి పర్వర్షన్ అందరి మీద ఉంది. Yes. He just is perverted
త్రూ అండ్ త్రూ. అందరిని చూసి ఎవ్రీబడి హూస్ నాట్ హిస్ ఫ్యామిలీ హీఈస్ లుకింగ్ అట్ దెమ్ విత్ పర్వర్షన్. అక్కడ హీరోయిన్ ఉంటది, హీరోయిన్ ఏమో ఇట్లా వాడు వచ్చాడు ఏంటి అట్లా చూస్తున్నావు వాడిని, అట్లా చూస్తున్నావు లైలాని, బట్టలు చేంజ్ చేసుకుంటుంది నీకు అర్థం కావట్లేదు అది ఇది అని చెప్పి. రుస్తమ్ ఏమో వచ్చి ఐఎమ్ రియల్లీ సారీ అది ఇది అని చెప్పి ఇట్లా ఒక బత్తాయి ఉండదు సమ్ ఒక ఆరెంజ్ ఏదో సమ్ పీల్ చేసుకొని తినేసి ఉంటాడు, సమ్ లైక్ లేక్ జోకులన్నీ. దెన్ లైలా బయటకు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వచ్చి ఇట్లా నీకు నాకు ఇంకా సంబంధం లేదు, మనం ఇది వద్దు అది అని చెప్పి గెట్ అవుట్ అని చెప్పి పంపించేస్తాడు రుస్తమ్. రుస్తమ్ ఏమో మనకు పెళ్లి ఉంది తెలుసా నీకు అది ఇది అంటే అవసరం లేదు చల్ గెట్ అవుట్ అని చెప్పి పంపించేస్తాడు రుస్తమ్. దాని తర్వాత అదే ఇంతకుముందు వేసిన ప్లాన్ కి అందరూ లేడీస్ ని అక్కడికి పిలిపిస్తాడు. లేడీస్ ని పిలిపించే ప్లాన్ లేకుండే, వీడు చెప్పేటప్పుడు వీడు ఓన్లీ లేడీస్ చెప్దాం అప్పుడు సోను వస్తాడు సోను బట్ లేడీస్ అందరూ వచ్చేస్తారు, లేడీస్ అందరూ అక్కడికి వస్తారు. దెన్ అఫ్ కోర్స్ అక్కడ సోను వస్తే వాడిని పట్టుకొని తీసుకెళ్లొచ్చు అనేది ప్లాన్ ఉంటుంది రైట్. బట్ సోను ఆబ్వియస్లీ రాడు, లైలా ఇస్ దేర్, లైలా అక్కడ కూర్చొని ఉంటది. దెన్ అక్కడికి ఆ ఇద్దరు ఎవరు ఆ ఆయిల్ బిజినెస్ కల్తీ ఆయిల్ బిజినెస్ లో ఉండే మగాడు ఎవడైతే హస్బెండ్ ఉంటాడు వాడు కూడా అక్కడ ఉంటాడు అనమాట. వాడు కొంతసేపు తర్వాత ఇదేదో సమ్ స్కెచ్గా ఉంది ఇది అని చెప్పి వాడు లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటే వాడిని ఎత్తి మీద హీరోయిన్ లాగ్ తో కొట్టి హీరోయిన్ అండ్ ఫ్రెండ్ కొట్టి వాడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు అనమాట. ఇదే ఈ కమోషన్ లో ఈ హోల్ దీంట్లో లైలాని ఎవరో కిడ్నాప్ చేస్తారు. అరే లైలా ఎక్కడ పోయిందిరా బాయ్, లైలా ఎక్కడ పోయిందని చెప్పి వాళ్ళ బస్ లో ఉన్న లేడీస్ అందరు డిస్కస్ చేస్తా ఉంటే లైలా ఇస్ విత్ రుస్తమ్ కూడా ఆమెని కిడ్నాప్ చేస్తాడు. వెరీ క్యాజువల్ ఏమంటారు కిడ్నాపింగ్ అండ్ వెరీ ఏమంటారు కిడ్నాపింగ్ ని ఇంత ఇన్క్రెడిబుల్ జోక్స్ వేయచ్చు అని నాకు తెలియదు. ఆమెకి ఏదో సమ్ ఇట్లా స్ప్రే కొట్టేసి ఆమెని అన్కాన్షియస్ చేసి తీసుకెళ్తాడు. తీసుకెళ్లి పూజారి దగ్గర కూర్చోబెట్టి నేను పెళ్లి చేసుకుంటా ఇట్లానే నిద్రలో పెళ్లి చేసుకుంటా. ఆమె లేచిందంటే మళ్ళీ నడుము సీన్ ఉంటది ఇక్కడ, గ్రోసెస్ట్. అండ్ విలన్ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఆల్సో దే ఆర్ ఆల్సో పర్వర్టెడ్, వాళ్ళు కూడా మోస్ట్ పర్వర్టెడ్ ఫెలోస్. ఐ మీన్ లైక్ బాస్ లైక్ ఎంప్లాయీస్, ఇట్స్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ పర్వర్షన్. ఇట్ రన్స్ విత్ పర్వర్షన్. అండ్ దెన్ అక్కడ ఉన్న చుట్టుపక్కల విలన్స్ అందరూ లైలాని చూస్తూ ఉంటారు. అండ్ దెన్ రుస్తమ్ ఇస్ లైక్ ఏ పోడరా అది అని చెప్పి కవర్ చేస్తాడు. అండ్ పెళ్లి అక్కడ పెళ్లి అవుతుందా ఆల్మోస్ట్ పెళ్లి పంతులు వచ్చి పెళ్లి చేసేసుకో ఇప్పుడు పడుకున్నప్పుడు చేసేసుకో అని చెప్పి పెళ్లి చేసుకునే టైం నిద్రలో ఉంటాడు, నిద్రలో సగం హాఫ్ లో ఉంటాడు, హాఫ్ స్లీప్ లో ఉంటాడు, ఏమో అర్థం కాదు. ఇట్లా కూర్చొని ఉంటాడు, తాళి కడతా ఉంటాడు. ఆల్మోస్ట్ అప్పుడు ఎస్ఏ వస్తాడు, పృథ్వీ ఎస్ఏ వచ్చి ఇట్లా రుస్తమ్ ని తంతాడు అన్నమాట. అప్పుడు వాట్ ఇస్ దిస్, ఏంట్రా నాకు పెళ్లి అవుతుందా వారే ఏంట్రా. అండ్ దెన్ హీ వేక్స్ అప్ అండ్ దెన్ ఎస్ఐ అండ్ రుస్తమ్ ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. దే ఆర్ బోత్ ఆర్ కికింగ్ ఈచ్ అదర్. అండ్ దెన్ ఆ ఫైట్ లో ఒక చోట రుస్తమ్ ఇట్లా ఎగిరి లైలా మీద పడతాడు. లైలా విగ్ ఎగురుతుంది అనమాట. విగ్ ఎగిరి ఎక్కడో పడుతుంది, పడిన రివీల్ అయిపోతుంది అదే సోను గడే వీడు అది ఇది అని చెప్పి. దెన్ అప్పుడు మధ్యలో ఆ ఖలీల్ గడ్ వస్తాడు, అదే దట్ బ్యాడ్ హిందీ వాడు వచ్చి రే మీరు ఎవరి కోసం కొట్టుకున్నారో చూడరా అని చెప్పి చూస్తే ఇట్లా విశ్వక్సేన్ ఏమో ఆ విగ్ కోసం ఎగురుతా ఉంటాడు అనమాట. అండ్ దెన్ ఆరెంజెస్ ఆల్సో ఫాల్ అవుట్. అండ్ అందరు వారిద్దరు ఎస్ఐ అండ్ రుస్తమ్ ఇద్దరు అని చెప్పి రుస్తమ్ ఇట్లా గుండె పెట్టుకొని అని చెప్పి ఇట్లా కూర్చుంటాడు. నాకు అర్థం కాదంటే వాడి మీద సింపతి ఎట్లా వస్తుంది నాకు. వాడు మోస్ట్ లేకి వాడే రుస్తమ్ క్యారెక్టర్. కామెడీ. దాని తర్వాత వాళ్ళు కొంచెం మ్యూజిక్ అట్లా ప్లే చేస్తారా వాళ్ళు ఇట్లా వాడి మీద ఏదో సమ్ సింపతి క్రియేట్ కావాలి అది ఇది అని. వీడి మీద ఎందుకు సింపతి క్రియేట్ అవుతుంది? వాడు ఒక వైఫ్ ని పెళ్లి చేసుకొని ఆ వైఫ్ నల్లగుందని చెప్పి ఆమెని ఇన్సల్ట్ చేసి ఈజ్ మోస్ట్ పర్వర్టెడ్. ఈజ్ ఇమ్మీడియట్లీ మ్యారీయింగ్ సంబడి ఎల్స్ అండ్ దెన్ యూ వాంట్ మీ టు ఫీల్ సింపతి ఫర్ దట్ గై చాల్బే. అండ్ దెన్ రుస్తమ్ ఏడుస్తూ ఉంటాడు. అండ్ దెన్ ఎస్ఐ ఈజ్ ఆల్సో ఓకే సోను గడ్ దొరికాడు వీడిని అరెస్ట్ చేయాలి అది అని చెప్పి వాడిని అరెస్ట్ చేసి తీసుకుపోదాం అని చెప్పి వాడిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత దెన్ కోర్ట్ సీన్ వస్తుంది అంతేనా? కాదు, నౌ ద మెయిన్ పాయింట్ దట్ డైరెక్టర్ ఇస్ హ్యాడ్ టు సే త్రూ దిస్ మూవీ వస్తుంది, వేర్ ద ఫస్ట్ వైఫ్ is like Rustam's wife. Rustam wife వస్తుంది, who is the dark skin lady. She is like helping out. Rustam ఏడుస్తూ ఉంటాడు. And he did not notice that she was always the one who's always there for him. ఆమె ఏమంటది మీదేముందండి ప్రాబ్లం, మీరు చూడడానికి బాగుంటారు, మీరు చాలా మంచోళ్ళు, మీరు అసలు ఏమి గుండాయిజమే చేయరు, మీరు ఎంతో స్వీట్ ఫెలోస్, మీరు పొద్దున్నే లేచి మీరు రసగుల్లా తింటారు, మటన్ ఇస్తారు అందరికి, ఎంత మంచి గుండె అని చెప్పి వాళ్ళ మదర్
వాళ్ళ మదర్ పరివర్తన వస్తుంది వాళ్ళ Ah. మదర్ కి ఫాదర్ కి, దట్ అరే ఈమెనే నువ్వు అమ్మాయిని బ్యూటీని చూసి చూడకూడదు, క్యారెక్టర్ ని చూడాలి, గుణం చూడాలి నువ్వు, గుణం చూడాలి. మా ఇదేముంది ఫేస్ దేముంది అది ఇది అని చెప్పి నేను రుస్తుం సడన్లీ ఈజ్ లైక్ Accepting her. సరే ఓకే ఈమెనే నేను చూసుకుంటా అది ఇది అని, ఈమెనే నేను వైఫ్ కింద కన్సిడర్ చేస్తా అది ఇది అని. ఇంత మోస్ట్ లేకి ఇప్పటిదాకా వాళ్ళు మొత్తం త్రూ అవుట్ ద మూవీ దే మేడ్ లైక్ 500 జోక్స్ అబౌట్ హర్ డార్క్ స్కిన్. And then suddenly- మూవీ అదైతే ఎగ్జాక్ట్లీ. అండ్ ఆయుష్మాన్ ఖురానా మూవీలో అట్లీస్ట్ కొంచెం సెన్సిటివిటీ అని ఉంటుంది, దీంట్లో అసలు ఏమీ ఏమంటారు ఫిల్టర్ లేదు, ఏం జోక్ లేయాలో అన్ని జోకులు వేసారు ఆమె డార్క్ స్కిన్ మీద. అండ్ దెన్ లాస్ట్ కి సడన్లీ పరివర్తన, లేదురా ఈమెనే చూసుకోరా, Character గుణం లేదు. ఉండాలిరా, చిరంజీవి వైఫ్ కింద అయితే ఏంటి అది సమ్ Ah. స్టూపిడ్ యాజ్ మెసేజ్ ఉంటుంది ఆడ. అండ్ దెన్ దాని తర్వాత ఒక కోర్ట్ సీన్ వస్తుంది. కోర్ట్ సీన్ లో సోను ఒకవైపు నిల్చొని ఉంటాడు అండ్ ఆ ఎస్ఐ ఒకవైపు నిల్చొని ఉంటాడు. ఈజ్ లైక్ నాకు వాడెవడో తెలియదు, ఆ కల్తీ సోను ఆయిల్ అమ్మిన వాడి పేరు వాడెవడో నాకు అసలు తెలియని కూడా తెలియదు, వీడిని అరెస్ట్ చేయండి, సోనుగాడే కల్ప్రిట్ అది ఇది అని చెప్తే సోనుగాడి వైపు అక్కడ కూర్చున్న లేడీస్ అందరూ సపోర్ట్ చేస్తూ ఉంటారు, అందరు ఒక సైడ్, జెంట్స్ అందరూ ఒక సైడ్ ఉంటారు. జెంట్స్ అందరూ వాడికి అగేన్స్ట్, సోనుకి అగేన్స్ట్, లేడీస్ అందరూ ఫర్ సోను. అండ్ దెన్ సడన్లీ కోర్టులోకి ద వైఫ్ అండ్ హస్బెండ్ కమెన్, ఎవరైతే కల్తీ అదే ఆయిల్ అమ్ముతా ఉంటారో త్రూ వాడికి నచ్చదు కదా, హస్బెండ్ ఈస్ అగేన్స్ట్ దిస్, షీ వాంట్స్ టు రివీల్ ఇట్, షీ వాంట్స్ టు బీ లైక్ లేదు మనము సోనుని అనవసరంగా మనం ఇరికిచ్చాము, ఇది తప్పు. బట్ వాడు ఎట్లా మారిపోతాడు, ఎవరు మారిపోడు, వాడిని ఏదో తీసుకొస్తుంది ఆమె తీసుకొస్తుంది వాడిని ఎట్లా బలవంతంగా ఎట్లనో తీసుకొస్తుంది. బట్ బలవంతంగా వాడు నడుచుకుంటూ వస్తానే అంటాడు, అదే నాకు బలవంతంగా తీసినట్టు కూడా అనిపించలేదు, జస్ట్ ఊరికే మేబీ గైడ్ చేసినట్టు అనిపిస్తుంది అది. ఆమె లోపల తీసుకొచ్చి చెప్తుంది అనమాట, మా ఆయనే మొత్తం ఇదంతా చేసిండు, సోను దీంట్లో తప్పు లేదు అది ఇది అని చెప్పి. దే కట్ టు సమ్ స్టూపిడ్ ఫ్లాష్ బ్యాక్ వేర్ పృథ్వీ ఒక చోట హాస్పిటల్లో ఉంటాడు చూడు, అక్కడ సునిశ్చిత్ ఇదంతా చూస్తాడు అనమాట, ఈ ప్లాన్ అంతా చూస్తాడు. అండ్ సునిశ్చిత్ ఆ కోర్ట్ రూమ్ లో ఉంటాడు అనమాట. సో దిస్ ఆల్సో రన్నింగ్ జోక్ సో టు సే. సునిశ్చిత్ ఏమో ఇట్లా లేచి నా దగ్గర ఈసారి ప్రూఫ్స్ ఉన్నాయి, నా దగ్గర నేను వేసిన క్లెయిమ్స్ కి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి మొత్తం అంతా ఏదో సమ్ పెన్ డ్రైవ్ ఏదో ఇస్తాడు, దాంట్లో వీడియో అంతా రికార్డెడ్ ఉంటుంది ఆఫ్ ఎస్ఐ అండ్ దట్ కల్తీ ఆయిల్ గై ఇద్దరు ప్లాన్ చేసి సోనుకు అగేన్స్ట్ గా ఏదో సమ్ స్కెచ్ చేసి సోనుని ఫ్రేమ్ చేస్తారనమాట. దిస్ ఈస్ ద క్లైమాక్స్ వేర్ ఆమె జడ్జ్మెంట్ ఇస్తుంది దట్ సోను నీదేమి తప్పలేదు, యు ఆర్ అక్విటెడ్, యు ఆర్ రిలీజ్డ్ అది ఇది అని చెప్పి సోను గెట్స్ రిలీజ్డ్. దాని తర్వాత ఇంకేమైనా ఉందా అంటే అంత తట్టుకున్నాక దాని తర్వాత ఇది ఉంటుంది అంతే, ఆమెకు బిడ్డ పుడుతుంది. దాని తర్వాత దట్ డార్క్ స్కిన్ లేడీ ఈజ్ లైక్ మావయ్య ఇదిగో మీ బిడ్డ మీరు. అండ్ యూజువల్లీ అండ్ షీ గెట్స్ యాక్సెప్టెడ్ వెన్ షీ గెట్స్ ప్రెగ్నెంట్. yes exactly. Even more problematic. There are so many layers of problems. Problematic. She's dark skinned, so because she is dark skinned she is the most giving wife. That ముగ్గురు నలుగురు నువ్వు పెళ్లి చేసుకో ఏం పర్లేదు. And then దాని తర్వాత when she is pregnant that's when the problems get solved. అరే గుణం ఇంపార్టెంట్ రా, లుక్స్ కాదు రా. Any problem you have, get her pregnant. This is our solution. This is the solution that we take away from Laila. Whenever there is a problem, get that pregnant. Get that girl pregnant, bro. So ఇట్లా ప్రెగ్నెంట్ అయ్యి వాళ్ళ మామయ్య దగ్గరికి అదే వీల్ చైర్ లో ఎవడైతే పెరాలసిస్ అయ్యాడో వాడి దగ్గర తీసుకుని ఇట్లా వాడు లేస్తాడు, వాళ్ళందరూ ఇట్లా చాలా దే ఆర్ వెరీ హ్యాపీ. And then the movie ends. This is the closing paralysis of Laila. How did they even make this movie? Vishwak Sen actually ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు ఇట్లా, ఏమని, నేను F2 మూవీలో నుంచి వచ్చేసిన ఎందుకంటే మూవీ కామెడీ నాకు నచ్చలేదు అని తరుణ్ భాస్కర్ చెప్తా ఉంటాడు ఇది. F2 మూవీలో నుంచి నేను లేచి వచ్చేసిన, నాకు కామెడీ అంటే క్యారెక్టర్స్ కి తెలియకూడదు అది కామెడీ అని, మనకు తెలియాలని సంథింగ్ అట్లే చెప్తాడు. కట్టు ఇట్లా లైలా ఇస్ థ్రోయింగ్ ఆరెంజెస్. నేను కామెడీలో అట్లీస్ట్ మంచి టేస్ట్ ఉంది అనుకున్నా అప్పుడు. ఈ నగరానికి ఏమైంది చేసిండు విచ్ ఇస్ లైక్ వెరీ ఫనీ. అండ్ దెన్ నౌ ఐ డోంట్ థింక్ ఈ నగరానికి ఏమైంది లో విశ్వక్ సేన్ ఏం సంబంధం లేదు. ఇట్స్ బికాస్ తరుణ్ భాస్కర్ ఇస్ గుడ్ కాబట్టి విశ్వక్ సేన్ డిడ్ సంథింగ్ లైక్ దట్. విశ్వక్ సేన్ ఇది చేసిండంట కదా, ఆల్మోస్ట్ దమ్కి ఇచ్చిండంట తరుణ్ భాస్కర్ కి, నన్ను తీసుకొని మూవీ చేయి అంటే బాగా ఫాలో చేసిండంటే నాకు రోల్ కావాలి అని చెప్పి సతాయించాడు తరుణ్ భాస్కర్. అండ్ దెన్ తరుణ్ భాస్కర్ సరేలే లేదంటే వీడు మళ్ళీ లైలా 2 లైలా 3 ఇస్తా ఉంటాడు ఎందుకు అది ఇది అని చెప్పి. దీని తర్వాత విశ్వక్ సేన్ ఏముంది సినిమా,
వాట్ ఏం లేదనుకుంటా, ఏం రాలేదు. విశ్వక్సేన్ సినిమాలు ఏవో సమ్ అంటే విశ్వక్సేన్ అటెంప్ట్ ఏంది అంటే నేను ఇట్లా కమర్షియల్ సినిమా చేయాలి, నేను కమర్షియల్ హీరో అవ్వాలి అని చెప్పి. బట్ ప్రాబ్లం ఏంటంటే మోస్ట్ ఆ కమర్షియల్ సినిమాలు ఏవైతే తీస్తాడో విశ్వక్సేన్ ఎప్పుడైతే ఆఫ్ బీట్ సినిమా చేసిండో దోస్ ఆర్ మచ్ బెటర్. లైక్ ఇప్పుడు గామి కానీ అదే అదేందో ఆ సినిమా పేరు మర్చిపోతావు, పెద్ద పేరు అదే పెద్ద అశోకవనంలో అర్జున కళ్యాణం, యా దట్ వన్. డంషరేట్స్ లో వచ్చింది అశోకవనంలో అర్జున కళ్యాణం, యా దట్ ఇస్ వెరీ టఫ్ అసలు. ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ డంషరేట్స్ మూవీ. చెప్పకుండా యా విశ్వక్సేన్ పరిస్థితి ఏందో తెలియదు. విశ్వక్సేన్ ఏమో అపాలజైజ్ చేసిండు, పోస్ట్ పెట్టిండు సేయింగ్ దట్ ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దిస్ ఫిల్మ్, నేను నెక్స్ట్ టైం నుంచి ఏమన్నాడు, నేను నా జడ్జ్మెంట్ బెటర్ ఉంటుంది అన్నాడు. నేను ఆ వల్గర్ కామెడీ ఇంకా ఎప్పుడు చేయను అన్నాడు. వల్గర్ కామెడీ చేయడు, సో వేరే టైప్ ఆఫ్ కామెడీ, దాని గలీజ్ కామెడీ అయితే ఇస్తాడు. వల్గర్ కామెడీ ఆ లైన్. ఈ సినిమా ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు ఐ రిమెంబర్ క్వశ్చన్లు ఆ గ్రేట్ ఆంధ్ర తాత ఉంటాడు కదా, ఈజ్ ఆస్కింగ్ అనమాట, ఇట్లా మీరు ఆ క్లిప్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి కదా వాళ్ళిద్దరి మధ్య, దట్ మీరు ఏంది అంటే ఇంత వల్గర్ గా ఉంది సీన్ అది ఇది అంటే, అది నాకు మా యూత్ కి సినిమా సార్, అది మీరు ఎందుకు సార్ ఇది యూత్ కి సినిమా, ఎవడా యూత్ వాళ్ళని తీసుకొని రా, విచ్ సికింద్రాబాద్ యూత్ ఈస్ వాచింగ్, ఎగ్జాక్ట్లీ ఐఎమ్ 22, విచ్ సికింద్రాబాద్ యూత్ ఈస్ వాచింగ్ దిస్. ఏ యూత్ చూస్తున్నారు ఈ కామెడీ, నాకు అర్థం కాదు. ఒక సీన్ మర్చిపోయాం యాక్చువల్లీ, వేర్ దట్ మోడల్ ఇన్స్టాగ్రామ్ మోడల్స్ అందరూ వచ్చి ఫైట్ చేస్తారు విశ్వక్సేన్ కోసం. అచ్చా వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ మోడల్స్, వాళ్ళందరూ అంటే ఇన్స్టాగ్రామ్ మోడల్ అంటారా బాబు, యా దే వర్ ఆల్ ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళందరూ అంతా ఇట్లా కలర్ జుట్టు వేసుకొని ఉంటారు, వాళ్ళందరూ అట్లీస్ట్ ఒక 10 టికెట్లు అన్న కొంటారు, వాళ్ళ ప్రమోటర్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టోరీ అన్న పెడతారు అని చెప్పి నేను ఉన్న ఈ సినిమాలో. అండ్ మూవీలో కూడా ఎవ్రీ మీమ్ రెఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓ బర్బర్కే, అండ్ మీమ్ రెఫరెన్సెస్ ప్రాబ్లం కాదు, దే ఓన్లీ హ్యావ్ రెఫరెన్సెస్, దెర్ ఇస్ నో జోక్. ఊరికే రెఫరెన్స్ ఉందంటే సునిశ్చిత్ ఇస్ ఆల్సో జస్ట్ రెఫరెన్స్, దెర్ ఇస్ నో లైక్ దే డోంట్ బిల్డ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇప్పుడు దాంట్లో ఉంటుంది చూడు, ఏది హనుమాన్ లో ఒక మీమ్ రెఫరెన్స్ ఉంటుంది, దట్ ఎవరు రాకేష్ మాస్టర్ ఉంటాడా దాంట్లో, సునిశ్చిత్ ఉంటాడా, సునిశ్చితే ఉంటాడు, బట్ దాంట్లో సునిశ్చిత్ ఎగ్జాజరేట్ చేస్తాడు ఇంకా ఎక్కువ, దట్ ఇట్లా ఒక చోట ర్యాండమ్లీ కూర్చొని ఒక కొట్టు దగ్గర నిల్చొని అక్కడ ఏదో సమ్, నాకు ఎగ్జాక్ట్ జోక్ గుర్తులేదు, బట్ ఐ రిమెంబర్ దట్ వాజ్ యాక్చువల్లీ ఫనీ. దీంట్లో సమ్ విలన్ ఏదో సైఫై షిట్ చేస్తుంటే సడన్ గా ఏదో వీడియో వస్తుంది, ఐ మంటర్ వాటర్ బీమ్ వస్తుంది, విచ్ ఇస్ అది ఫనీ ఉంటుంది. విచ్ సైఫై షిట్? హనుమాన్ లో విలన్ సైఫై షిట్ ఏదో చేస్తా ఉంటాడు కదా, అదేదో వీడియోస్ లో సడన్ గా ఒక వీడియో వస్తుంది, ఐ మంటర్ వాటర్, కరెక్ట్, యాక్చువల్లీ ఫనీ. దట్ ఈస్ సీ, నువ్వు రిఫరెన్స్ ని యూజ్ చేస్తున్నావు, బట్ ఆ రిఫరెన్స్ ని నువ్వు సీన్ లో ఫిట్ చేసావు కదా, ఆ సీన్ లో వెళ్తూ యువర్ నోవేర్ అది వస్తుంది. ఎవరికైతే ఆ రిఫరెన్స్ తెలుసో దే విల్ లాఫ్ 10 times హార్డర్ దెన్ అదర్ పీపుల్. ఎవరికైతే రెఫరెన్స్ తెలియదో దే విల్ ఫైండ్ ఇట్ నార్మల్లీ ఫనీ, బట్ రెఫరెన్స్ తెలుసో దే లైక్ అరే ఇది ఎట్లా పెట్టిండ్రా వే అని. ప్రశాంత్ వర్మ డస్ దట్ రియలీ వెల్, మీమ్ రెఫరెన్స్ పెట్టడం. హిస్ నేమ్ ఇస్ రామ్ నారాయణన్ సంథింగ్, ఐ థింక్. అగ్లియస్ట్ మీమ్ రెఫరెన్సెస్ అండ్ యా ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. చూద్దాం దీని తర్వాత విశ్వక్సేన్ ఏ బాంబ్ దింపుతాడో నెక్స్ట్. లెట్స్ సీ అప్కమింగ్ మూవీస్. యా అట్లీస్ట్ సినిమా బాగుంటే దాని తర్వాత నువ్వు రివ్యూ అని తిడితే నేను నీ పాయింట్ నేను వింటుండే. నువ్వు తీసేదే మోస్ట్ లఫుడ్ సినిమాలు, దాన్ని తీసిన తర్వాత దాని తర్వాత యువర్ పాపం ఆంధ్ర జ్యోతి తన్ని తిట్టిండు, ఎవరు వల్గర్ ఉంది అని చెప్పి. ఎవరిని తిట్టిండు? ఆంధ్ర ఇందాక చెప్పావు కదా, గ్రేట్ ఆంధ్ర తాత చెప్పాడు వల్గర్ ఉంది, ఇది నాకు యూత్ కి అని చెప్పి పాపం తన్ని తిట్టిండు. మీరు ఎంజాయ్ చేసారు కదా, ఎట్లా తిడతాడో తను. అదే కదా, అరుస్తాడు, ఆల్మోస్ట్ లేచి కొడతాడేమో అనిపిస్తుంది. ఫిల్మ్ నగర్ రా, నేను చూస్తాను, నేను కొట్టుబడేస్తా అన్నట్టు చెప్తాడు. మీరు ఎంజాయ్ చేసారు కదా, నేను ఇట్లా ఉంటే మీరు ఎంజాయ్ చేసిరా సార్, మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారా అది అని చెప్పి ఇన్ని డైలాగులు వేసిండు. సినిమా ఇంత లవ్వుడ్ సినిమా తీసి the only guy happy now is Great Andhra Tata. There is a conspiracy that's happening where online whoever fights with Great Andhra Tata వాళ్ళ సినిమా ఫ్లాప్ అవుతుంది. Some macha. Whenever there is a controversy happening around Great Andhra Tata, that film is going చక్కల్లో అంటే అట్టర్ ఫ్లాప్ అవుతుంది. గరుడ ఏది దట్ గరుడ వేగ తీసిన డైరెక్టర్ కూడా ఫైట్ చేస్తాడు. అవునా? విచ్ హి డిడ్ విత్ ద మూవీ వరుణ్ తేజ్ తో ఏదో గూఢచారి సంథింగ్ చేస్తాడు. అది కూడా ఫ్లాప్. So don't mess with Great Andhra Tata. That's the takeaway. And yeah, let's end the podcast.